अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ప్రత్యక్ అంటే వెనక్కి తిరగమన్నారు. ముందు ముందుకు పోతున్నావురా, నువ్వు ఎంతకాలం ముందుకెళ్ళినా కూడా నీకు తెలియబడదు. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా నామరూపాలు అనేకంగా కనపడతాయి. వెనక్కి తిరిగితే నిన్న కుండ చూపించాను, కుండలో నుంచి చూసినట్లయితే ఆ బొమ్మలన్నీ నామరూపాలు కనపడతాయి. నామరూపాల దగ్గర నుంచి వెనక్కి చూస్తే మీకు లైటే కనపడుతుంది కదా. అందుకని దాన్ని ప్రత్యక్ అంటారు, దీన్ని పరాక్ అంటారు. పరాక్ అంటే బయటికి వెళ్ళడం, ప్రత్యక్ అంటే లోపలికి రావడం. అందుకే లోపలికి వచ్చి నువ్వు ఏన్నైతే చూస్తున్నావో దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. కుండ పెడతావా తల్లి? తెలుగుతుంది కదా. ఇప్పుడు ఈ కుండలో నుంచి ఈ కాంతి కనపడుతోంది. కాంతి, ఈ కాంతి ఈ స్టార్ లాగా, ఈ సర్కిల్ లాగా షేప్స్ అన్నీ అవి నిజంగా షేప్స్ లేవు, కాంతే షేప్స్గా కనపడుతోంది. ఇక్కడి నుంచి చూసినట్లయితే మీకు లైట్ కనపడుతుంది, లోపల నుంచి చూసినట్లయితే ఇదే కనబడుతుంది కదా. ప్రత్యక్ ఈ నువ్వు ఈ దీని దగ్గర నుంచి లోపలికి వెళుతూ, ఇప్పుడు లోపలికి వెళుతున్నాం, ఇక్కడ చూసినట్లయితే నీకు కనపడుతున్నది ఏదైతే ఉందో అది దాని కాంతి మాత్రమే. అది దాని కాంతి మాత్రమే. కాంతిని చూస్తూ, కాంతి అది కాదు కదా, లైట్ కాదు కాంతి. దీన్ని ప్రత్యేగాత్మ ఏమి రా నాయన, ఇది ప్రత్యక్. ఇప్పుడు స్టారుగా మీకు కనబడుతున్నది ప్రత్యక్, ఇదిగో మనిషిగా మీకు కనబడుతున్నది ప్రత్యక్. ప్రత్యక్ దగ్గర నుంచి చూస్తేనే పరాక్ కనబడుతుంది. ఏమ్మా, ఈ దీన్ని ఇందాక ఎవరో క్లాసులో అడిగారని సుధా అడిగింది నన్ను. తురీయాయ నమః, తురీయాతీతాయ నమః అని 2 నామాలు గురువుగారికి ఎందుకు రాశారు? ఇది తురీయ. ఎందుకంటే దేహం కాకుండా, ఇంద్రియాలు కాకుండా, మనస్సు కాకుండా ఇంకా లోపలికి వెళితే ఉన్న తురీయ స్థితి ఏదైతే ఉందో, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాకుండా ఉన్నది కదా. 3 ముక్కలు చేశాం, 4వ ముక్క. ఆ 4వ ముక్క ఇది తురీయ అతీతాయ నమః. ఇది అర్థమైందా? ఎవరో అడిగారంది, నయమే అంత మాత్రం అడుగుతున్నారు. ఇది తురీయం. తురీయం అన్నప్పుడల్లా మీకు ఆకారం కనపడాలి. దీన్ని ఆత్మ అనాలి,
దీన్ని పరమాత్మ అనాలి. పరమాత్మకి ఆత్మకి అది తేడా. తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎప్పుడో బెళగుప్పలు అన్నాను, నేను పాఠం చదువుతుంటే, అమ్మ వీళ్ళు కూడా అంతా మనవాళ్ళేను, మనలాగే నేర్చుకుంటున్నారని. ఆ పిల్ల ఏమో వచ్చి పాట పాడింది, ఆత్మ నేనైతే పరమాత్మ నీవు అవుతావు అని. నాయన ఇది నేను చెప్పేది కాదే తల్లి. అంటే మీకు నిజం తెలిస్తే ఏది ఆత్మ ఏది అసలు ఆత్మ పరమాత్మ అని రెండు లేవు. మీకు చెప్పడానికి ఆత్మ అంటే చూడండి, దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ, ప్రత్యేగాత్మ, చూడండి ఎన్ని ఆత్మలు కదా. ఈ ఆత్మకు శాంతి అని వాడు అంటాడు. అసలు ఆత్మ శాంతి స్వరూపం. ఆత్మకు శాంతి ఇవ్వక్కర్లే. ఎవరికి శాంతి కావాలి? ఏ దేహంలో నీకు అది కనపడుతున్నదో అది, దానికి నీకు అశాంతి ఉన్నది అది. దీనికి శాంతి అక్కర్లే. అర్థమైందా? తురియాతీత, తత్వాధిక, తత్వమయి. తత్వ అధిక అంటే మేజర్ పోర్షన్ ఇక్కడ పరమాత్మ. ఈ తత్వానికి అధిక వేరుగా ఉంది. తత్వమయి ఇది అంటే తత్వం మయట్ శబ్దం ఎప్పుడు కూడా అధికంగా, హిరణ్మయం అంటే మయట్ అనేటువంటి శబ్దానికి అర్థం అంటే మెజారిటీ పోర్షన్ అది ఉంది అని అర్థం కదా. ఇది పెట్టమ్మా. ఇప్పుడు అర్థమైందా? పరమాత్మ దగ్గర నుంచి చూస్తే ప్రపంచం అనేకం. ప్రపంచం దగ్గర నుంచి పరమాత్మ వైపు వెనక్కి వస్తే పరమాత్మ ఏకం, అనేకం లేదు, అసలు ఒక్కడే ఉంటాడు. మీకు ఇంకా బాగా తెలియాలంటే ఇంతకంటే చెప్పడానికి కూడా లేదు, ఫైనల్ చెప్తున్నా. మీరు ఇది మనస్సులో పెట్టుకుని ఈ ఆధారం మీద మీరు ఏమైనా మీరు డెవలప్ చేసుకుంటే సాధనది డెవలప్ చేసుకోండి. ఒక ఇంట్లో దీపం ఉంటుంది, ఈ దీపమే అనుకోండి, అంటే ఇక్కడ చీకటి లేదు కాబట్టి మీకు ఈ దీపం ప్రత్యేకత, దాని వెలుగు మీకు తెలియదు. గదిలో పెట్టిన దీపం అర్రా. పోనీ పాతకాలంలో మేము పెట్టుకునే ల్యాంటిన్లు, లాంతరాలు పెట్టుకుంటే వాళ్ళం కదా. గదంతా చీకటి ఉంటుంది, కరెంటు ఇవన్నీ లేని రోజుల సంగతి చెప్తున్నా. ఆ ల్యాంటిన్ వెలుగుతున్నది, బుడ్డి దీపం, కోడి బుడ్డి అయినా సరే మీ ఇష్టం. ఆ దీపం వెలుగుతున్నది, దాని ప్రకాశం దానికే. అంటే దీపం ఉంది, దీపం వెలుగుతోంది. దీపం ఉండడము దాని ఎగ్జిస్టెన్సు, దాని వెలగడం దాని అపేరెన్స్. అవునా? అంతవరకే. దీపానికి ఇంకా ఏ సంబంధము లేదు. దీపం ఏ పని చేయటం లేదు. దీపం ఏం పని చేయటం లేదు. దాని కాంతిలో ఆ గదిలో వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. అది దాని విభూతి. పరమాత్మ ఏం చెయ్యడు. ఆ పరమాత్మ కాంతిలో బీరువా కనబడుతోంది, మంచం కనబడుతోంది. కనబడుతోంది అంటే మీరు ఆ కాంతి దీని మీదకి ఫోకస్ అయ్యి అది కనబడుతోంది అనుకుంటున్నారేమో. కాదు, ఆ కాంతి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అయ్యి అది బీరువా అయిపోయింది. ఎవరు? కాంతే. కాంతే బీరువా అయిపోయిందని మీరు ఎట్లా చెప్తారంటే, బీరువా ఓపెన్ చేయి, లోపల కాంతి ఉందా లేదా? బీరువా మూసేయి, పైన కాంతి ఉందా లేదా? కదా. మరి కాంతి ఏమైంది చూడండి, జాగ్రత్తగా వినండి. బీరువాని మీరు ఓపెన్ చేశారు, బీరువా లోపల ఏదైతే ఉందో షేపు, ఆ షేప్లో ఉంది కాంతి. బీరువా క్లోజ్ చేసాం, బీరువా బయట ఎట్లుందో అట్లుంది. అంటే అది అంతర్వ్యాప్తి అయింది, బహిర్వ్యాప్తి అయింది కదా. బీరువానే కాదు, మంచం, మంచం నిండా కాంతి వచ్చేసింది. అంటే ఇప్పుడు కాంతి ఏ షేప్లో ఉంది? మంచం షేప్లో ఉంది. దీపం చేసిందా? దీపం చెయ్యలా. చాలా జాగ్రత్తగా వినండి, మీకు సాధనకి ఇదే ఉపయోగపడుతుంది. పరమాత్మ ఏం చెయ్యడు, కానీ వాడు ఉంటాడు, వాడు ప్రకాశిస్తాడు. వాడి పని అది. ఉండడం వాడి లక్షణము. ఏది ఉందో అది ప్రకాశించడం వాడి లక్షణం. ఉన్నది ప్రకాశిస్తూ ఉంటుంది. అది దద్దమ్మలాగా జడంలాగా ఉండదు, అది ప్రకాశిస్తూనే ఉంటుంది.
కదా. దాని కాంతి అదే విభూతి. మొత్తం భగవద్గీతలో విభూతి పాదం ఏదైతే ఉందో అది హిమాలయాన్ని నేనైనాను, పసిఫిక్ మహాసముద్రాన్ని నేనే, అన్ని కొండలన్నీ నేనే, మరీచి ఆ మహర్షులంతా నేనే అంటాడు. మరీచి మహర్షి ఈయన కావడం ఏమిటి? ఈయన పరమాత్మ కదా. అంటే ఇదేమిటి అంటే మీరు ఇది అర్థమైతే మీకు అది అర్థమవుతుంది. కాంతి మంచమైంది, కాంతి బీరువా అయింది, కాంతి కుర్చీ అవుతుంది, కాంతి ఏమన్నా అవుతుంది, కాంతి ఏం కాదు. అది అర్థం చేసుకోండిరా. ఇది అర్థమైతే పరమాత్మ ఖచ్చితంగా అర్థమవుతాడు. నాకు అట్లా అర్థమైనాడు, మీకు కూడా అట్లా అర్థమవుతాడు కదా. ఇప్పుడు ఆకారాల రూపాన్ని నిజంగా కాంతి పొందిందా అంటే పొందితే మళ్ళీ అది వేరే కావడానికి వీలు లేదు. అందుకని అది ఆ కాంతి ఆ రూపాన్ని పొందలే. మరి ఏమైంది? పొందినట్లుగా కనిపిస్తోంది. దాన్ని మిథ్య అనాలి. ఎందుకని అంటే అక్కడ సోఫా తీసేసి బీరువా తీసేసి ఓ కుండ పెట్టాను అనుకోండి, ఆ కాంతి కుండ లోపలికి అందరికి లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది, అంతటా అదే ఉంది. ఏదైతే నీకు పర్మనెన్సీ లేదో, దేనికైతే పర్మనెన్సీ అంటే ఎప్పటికీ అలాగే ఉండాలి. నీ దీపం కాంతి ఉంది చూడు, ఎప్పటికీ అట్లాగే ఉంది. నువ్వు నిన్న వెలిగించినా ఆ కోడిబుడ్డి అట్లాగే ఉంది, రేపట్లాగే ఉంటుంది కదా. ఆ గదిలో వస్తువులు నువ్వు మారుతూ ఉంటాయి, వాటి రూపాలు మారుతూ ఉంటాయి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మగారు దీపమే పరమాత్మ అన్నారు. అది నారాయణం మహాజ్ఞేయం. మహాజ్ఞేయం అది. జ్ఞేయం అంటే నీ జ్ఞానానికి గోచరించేది. ఇది నీ జ్ఞానానికే గోచరిస్తోంది. ఏది? ఈ పెద్ద దీపం గోచరిస్తోంది కదా, దాని కాంతి గోచరిస్తోంది, ఇది కాంతి గోచరిస్తే అది జ్ఞేయం. మహాజ్ఞేయం. కాంతులు నీకు నానాక రూపాలుగా కనబడతాయి. మహాజ్ఞేయం ఎలా కనబడుతుంది? చూడండి, జ్ఞేయానికి మహాజ్ఞేయానికి తేడా చెప్తాను. జ్ఞేయం అనేక నామరూపాలుగా మారుతుంది, మహాజ్ఞేయం ఎప్పుడూ మారదు. మీ తాతగారి పీరియడ్లో మీ ఇంట్లో ఒక రకంగా ఉంది మీ ఇల్లు, తర్వాత రెనోవేట్ చేసుకుని మీరు వేరే వేరే గదులు కట్టుకున్నారు. అప్పుడున్న సామాన్లను ఈ దీపం ఇలాగే వెలిగించింది, మీ నాన్న దగ్గర ఇలాగే వెలిగించింది, కానీ దీపం మారలేదు. దీపం తాలూకు ఆకారాలన్నీ మారాయి. ఇప్పుడు మహాజ్ఞేయం జ్ఞేయం మీకు అర్థమైంది. మహాజ్ఞేయం కూడా చూడదగిందే కదా. ఎందుకు దాన్ని చూడదగింది అని ఎందుకన్నారు? ఏ ఆకారం నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా కూడా అది అలాగే ఉంటుంది. అది చూడాలి కదా. చూసిన తర్వాత నేను అది అని నీకు నిర్ణయం కావాలి. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు నువ్వేది? జ్ఞేయానివి. అందుకని ప్రత్యక్ ఇప్పుడు జ్ఞేయం. అర్థమైందా? ఏమో అర్థం కాకపోతే ఇంకా ఇంతకంటే చెప్పడానికి నాకు కూడా చేత కాదు కదా. అది మీ పొరపాటే కానీ నా పొరపాటు అయితే కాదు. నేను చెప్పాననే అనుకుంటున్నా. సరే, ఇంతవరకు మనకు అర్థమైపోయింది. శాస్త్రం మనకేం చెప్పిందంటే పరా అపరా అని రెండు విద్యలు ఉన్నాయి నాయన. ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. అపరావిద్యే ఈ ప్రపంచమంతా. అంటే ఇప్పుడు మనం ఆ కాంతిలో నుంచి వచ్చి ఆ బొమ్మలన్నీ రకరకాలు కాంతి అనేక రూపాలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాంతి అంటే ఏమిటి అంటే చైతన్యం యొక్క కాంతి, దాని విభూతి. అది మన లోపల చైతన్యం కాదు, చైతన్యం యొక్క కాంతి ప్రతి ఒక్కళ్ళల్లో ఉంది. దాన్ని చిత్ అన్నారు. చిత్తు ఎప్పుడు కూడా శక్తి. పరమాత్మ చిత్తు కాదు, పరమాత్మ కాలే. అసలు కాలే అంటే అర్థం ఏమిటంటే నేను సత్తు కాదు, నేను అసత్తు కాదు అన్నాడు పరమాత్మ.
నేను సత్తు కాదు, నేను అసత్తు కాదు. మనం సత్తుని అసత్తుని ఎట్లా అనుకుంటామంటే, సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది. మనం లెక్క అదే కదా. అసత్ అంటే సత్యం కానిది, సత్ అంటే ఉన్నది, నిజమైంది. నేను సత్తు కాదు అసత్తు కాదు అన్నాడు. మరి మూడోది ఎక్కడన్నా అంటే వాడు అమ్మాయి, వాళ్ళకి పిల్ల పుట్టింది అన్నారు. వాళ్ళకి అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని అడిగితే అమ్మాయి పుట్టలే అబ్బాయి పుట్టలే అంటే ఎవరు పుట్టినట్లు? అర్థం లేదు. పరమాత్మ భగవద్గీతలో ఇట్లాంటి మిస్లీడ్ చేశాడు మన్ని. ఏమన్నాడు? నేను సత్తు కాదు నేను అసత్తు కాదు అన్నాడు. సరే, ఆ స్టేట్మెంట్ మీద నీకు నిలబడవయ్యా అంటే, లేదు లేదు సతసత్యాహం అర్జున, నేను సత్తు అసత్తు అన్నాడు. రెండు స్టేట్మెంట్లు చెప్తే నువ్వు జగద్గురువే, మేము అసలే తెలివి తక్కువ వాళ్ళమే, నువ్వు మాకు ఇట్లా చెప్తే ఎట్లనయ్యా మమ్మల్ని అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎవడైతే నిజంగా సాధనలో ఉంటాడో వాడికి నేను చెప్పింది అర్థమవుతుంది. అంటే వాడికి డీకోడ్ చేసుకునే తెలివి ఉంటుంది, మిగిలిన వాళ్ళకు ఉండదు. అందుకే ఆయన చాలా కేర్ఫుల్గా మొదటిలోనే ఏం చెప్పాడంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే. ఎంత వేల కొలది మనుషులు ఉన్నారు, ఎవడో ఒకడికి మాత్రమే ఇది దొరుకుతుంది కదా. యతతామపి సిద్ధానం, చాలా ప్రయత్నం చేసే వాళ్ళల్లో కూడా కశ్చిన్మాం వేత్తి తత్వతః, తత్పదార్థ త్వం పదార్థాలు రెండు ఒకటేనని కశ్చిన్, ఎవడో ఒక్కడు మాం వేత్తి, నన్ను తెలుసుకుంటాడు, తెలుసుకోకుండా పోడు. అంటే బరువు ఎవరి మీద పెట్టాడు? మన మీదే పెట్టాడు. అందుకని నేను అటువంటి స్టేట్మెంట్లే చెప్తూ ఉంటాను అన్నాడు. అట్లా చెప్పేవాడే రామనాథం గారు లాంటి వాడు. మహానుభావుడు చెప్పకపోతే మన బొద్దురు బుర్రలకి అసలు అర్థం కాదు భగవద్గీత, ఊరికే చదువుకోవడమే కదా. అంటే నేను సత్ అని మీరు అనగలిగితే, నన్ను సత్ అన్నారనుకోండి కదా, నేను అందులో స్థిరంగా నిలబడాలి. నన్ను అసత్ అన్నారనుకో, దాంట్లో కూడా నేను నిలబడాలి. ఎట్లా నిలబడతారో చెప్తా, చాలా బాగుంటుందర్రా. మీరు అర్థం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. రజ్జు సర్ప భ్రాంతి తీసుకుందాం, జాగ్రత్తగా వినండి. నేను ఎందుకంటే ఈ పాఠం చాలా ముఖ్యమైనది, ఏదైనా ముఖ్యమైనది. రజ్జు సర్ప భ్రాంతి తీసుకుందాం. తాడు పాము వలే కనిపించింది, అవునా కదా? తాడు ఎలా కనిపించింది? పాములాగా కనిపించింది. దీపం పెట్టి చూస్తే తాడు నీకు పాములాగే కనిపించింది, నాకు పాములాగే కనిపించింది, వాడికి కూడా పాములాగే కనిపించింది. దీపం తీసుకొచ్చి చూస్తే పాము మాయమైపోయింది, తాడు ఉన్నది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో మనం తాడు సత్ అంటాం, పాము అసత్ అంటాం, అంతే కదమ్మా. మనం అందరం మామూలు మనుషులం కదా. మనం తాడు సత్, పాము అసత్. ఎందుకన్నావురా అట్లా అంటే, పాము దీపం పెడితే ముందు ఉన్నది, దీపం పెడితే పోయింది. ఏదైతే లేకుండా అంటే పరమాత్మ లక్షణంలో అయితే ఎప్పుడు ఉండాలి కదా. దీపం పెడితే పోయింది నిజం కాదు. అందుకని పాము పోయింది కదా. పాము నాకొక్కడికే పోయిందా? అందరికీ పాము పోయింది కదా. అందుకని పాము అసత్, తాడు సత్. సరే ఒప్పుకుందామా? పరమాత్మ అంటాడు, మీరు ఇట్లా సత్ అన్నానంటే నేను ఒప్పుకోను అన్నాడు. మీరు దాన్ని అసత్ అన్నారు, నన్ను సత్ అన్నారు. ఇప్పుడు నేను సత్తు దగ్గర ఫిక్స్ అయిపోవాలి. తాడును మీరు సత్ అంటే నేను సత్ అవ్వాలి. అయినా కదయ్యా, వాడికి వీడికి అందరికీ తాడుగానే కనిపించావు కదా. కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తాడు దగ్గరికి వెళ్ళి, పాము వెళ్ళిపోయిందిగా ఇంక భయం లేదు, తాడు దగ్గరికి వెళ్ళి తాడు తీ, చేత్తో పట్టుకో. తాడు ఉందట్రా? లేదు. పోన్లే, నేను చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. తాడు అంటే ఇట్లా మెలికలు తిరిగినటువంటి వస్తువు, అంటే వృత్తి టర్న్ అయింది. తాడుని ఇట్లా పేన్తాం కదర్రా, పేన్నప్పుడు తాడు ఏమైంది?
ఇట్లా పేనడం వల్ల తాడు అనే దానికి గట్టిదనం వచ్చింది, తాడుగా ఉంది. దాన్ని రీవీల్ చెయ్యి. ఇటువైపు పేని తాడును పెట్టాను, తాడుని ఇప్పుడు మళ్ళీ ఇటువైపుకి తిప్పా. సీసా మూత చూపించా కదా మీకు. ఇప్పుడు తాడుని ఇటు తిప్పేసేస్తే 3 ముక్కలు 3 సన్నతాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు తాడులో ఏం పోయింది? ఆ కాఠిన్యం పోయింది. ఏమ్మా ఎక్కడన్నా తాడుందా? ఇది టర్న్ అయింది చూడండి. దీన్ని ఇప్పుడు తిప్పుతున్నా. మన ఋషులు మనకి ఇది చెప్పడానికి ఎంత కష్టపడ్డారో, గురువులు రామనాథం గారు లాంటి వాళ్ళు మహానుభావులు నా మొద్దు బుర్రకి ఎక్కించడానికి ఎంత కష్టపడ్డారో కదా. నా బుర్రకు వారు ఎక్కించబట్టి కదా మీ బుర్రలకి నేను ఎక్కిస్తున్నా కదా. ఆలోచించండి. ఇప్పుడు తాడు ఏమైంది? ఇదిగో 3 ముక్కలైంది. అయిందా? అంటే ఇటువైపు టర్న్ అయింది. ఇది మళ్ళీ అన్వీల్ చేశాను నేను. ఇంగ్లీష్ మాటలు చెప్తే మీకు పర్వాలేదు కదా, అంటే చెప్తే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. అంతకంటే ఏం లేదు. సీసా ఇటు తిప్పామర్రా, సీసా రివర్స్ తిప్పితే మూత ఓపెన్ అవుతుంది. ఇదిగో తాడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం పోయింది? ఈ గట్టి ఇట్లా పెడితే నా గొంతుకు పెట్టేసి నేను కనుక ఇట్లా గట్టిగా అనుకుంటే చచ్చిపోతా. ఇది పెడితే నేను చచ్చిపోను. అంటే తాడులో ఏం పోయింది? కాఠిన్యం పోయింది. అర్థమైందా? ఆ పోయేది పరమాత్మ కాదు, ఉన్నది పరమాత్మ అవ్వాలి. అయినా ఇగో ఇవి ఉన్నాయి కదండి, ఇది పరమాత్మేనండి, ఇది సత్తేనండి అని మీరు అంటారు. దీన్ని ఇంకా కాసేపు వీడిని పిలిచి శ్వేతకేతుకు ఉద్దాలకుడు చెప్పింది, నాయన దీన్ని ఇట్లా చెయ్యరా అన్న. ఇదిగో చూడండి, మీకు అందుకే చూపిస్తున్నా. ఇవి ఎవరి మీద కన్నా వస్తాయేమో, బాధపడవాకండి. మరి విత్తనాన్ని నూరురా నాయన అన్నాడు. నూరితే ఏం కనపడలే కదా. ఇప్పుడు ఈ తాడు, ఇందాక ఇక్కడ తాడులాగా మనకు కనపడిన వస్తువు 3 ముక్కలైంది. 3 ముక్కల్లో నుంచి ఒక్కొక్క ముక్క నేను పీకి పారేస్తే తాడు లేదు. నువ్వు సత్ అంటే ఇది ఉండాలి. మరి సత్తని దీన్ని ఎందుకన్నారు? మరి తాడు ఏమిటండి అసలు? తాడు అణువులన్నీ కలిసి ఒక చోట తయారైతే ఏర్పడ్డ రూపం. మరి అప్పుడు ఏది సత్తు అవ్వాలి? అణువు సత్తు కావాలి. అణువు మళ్ళీ డివిజన్స్ అయిపోతే పరమాణువు సత్తు కావాలి. నీ కళ్ళకు కనిపించదు. అర్థమైందా? అందుకని అర్జున, నన్ను సత్తు అసత్తు అని నన్ను అక్కడ చేసి ఫిక్స్ చేసి నన్ను పెట్టవాకు. ఎంతవరకు నీకు సత్తు అసత్తు? పామును చూసి పాము అసత్తు, తాడు సత్తు అన్నంత వరకు చెప్పుకో. అంటే ఆ లెవెల్ వాడికి ఆ పాఠం చెప్పు. ఈ లెవెల్ వాడికి ఇప్పుడు తాడు లేదు, తాడు అసత్తు అయిపోయింది. లేదు కదా, తాడు ఉందా? తాడు అసత్తు అయిపోయింది. మరి ఇందాక సత్తు అన్నావే, అందుకని నేను సత్తు కాదు అసత్తు కాదన్నాడు పరమాత్మ. మరి ఏమిటయ్యా? నేను కాగ్నిజెంట్, దీన్ని అన్ని ముక్కలన్నీ కలుపుకుని కదా, సజాతీయ విజాతీయ స్వగత. అమ్మ కంప్లీట్గా చూడండి, మీకు మీ ప్రత్యేగాత్మని విరగొట్టి పారేస్తున్నా. వాళ్ళు లేడు అసలు. ఏం చేస్తున్నామంటే, తాడులో ఎలాగైతే అణువులన్నిటినీ నేను పీకేశానో, తాడు లేకుండా చేశానో, నీ శరీరంలో చూడండి ఎన్ని సెల్స్ ఉన్నాయి. వీటినన్నిటినీ ఇవన్నీ కలిసి చూడండి, స్వగత భేదం. ఇవి స్వగతంగా ఉన్నది అంటే అన్నీ కలిసి ఒక చోట కలుసుకుని భానుమతి అనే పేరు పెట్టేసుకుంది. అది ఒక్కొక్కటి పీకండి, మీకు అర్థమవుతుంది. చూడండి, సరోజినమ్మ అని మా క్లాసులో ఒక ఆవిడ ఉండేవారు. మా క్లాసులో అంటే మా గురువు గారి దగ్గర మేము పాఠం వినే రోజుల్లో
ఆవిడ పేరు సరోజినమ్మ గారు. ఆవిడ ఏదో రిటైర్డ్ ఎంప్లాయీ. ఆవిడకి మరి కూతుళ్ళు కొడుకులు ఎవరు లేరేమో. ఆవిడ బాడీని మెడికల్ కాలేజీకి రాసిచ్చేశారు ఆఫ్టర్ హర్ డెత్. పాఠానికి వింటూ ఉండేవారు గురువుగారి దగ్గరికి వచ్చి. ఒకరోజు ఎప్పుడో సరోజినమ్మ గారు పోయారండి అన్నారు. మన వాళ్ళందరూ వెళ్ళి చూసి రండర్రా అన్నారు. కొంతమంది మమ్మల్ని ఎప్పుడూ శవాలను చూడటానికే పంపించేవారు గురువుగారు. అట్లా చూసి చూసి మాకు భయం కూడా పోయింది. మొదట్లో నాకు చాలా భయం ఉండేది. కొంతమంది మార్నింగ్ షిఫ్ట్లోనే వెళ్ళొచ్చేసారు. అంటే 10 గంటల వరకే సరోజినమ్మ గారి బాడీ అక్కడ ఉంది వాళ్ళ ఇంట్లో. తర్వాత ఆవిడ్ని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో పెట్టారు, గాంధీ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ముషీరాబాద్లో ఉంది. మేము ఉన్నప్పుడు సికింద్రాబాద్ ఆ కుండల బజార్ దాటి అక్కడ ఉండేది మేము క్లాస్కి వెళ్ళే రోజుల్లో. ఇప్పుడు ముషీరాబాద్ జైలు గాంధీ హాస్పిటల్ అయింది. ఇది కాదు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. మా టర్న్ వచ్చేటప్పటికి 1 o'clock తర్వాత అయింది. అంటే 2-3 బ్యాచ్లుగా వెళ్ళాలి. ఒక్కసారి అందరూ వెళితే గుంపుగా రానివ్వరు. మా గురువుగారు ముందే అడిగి మా పిల్లలు వస్తారు నాయన అని. కొంతమంది సరోజినమ్మ గారు ఇంట్లో ఉండగానే చూసి వెళ్ళారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికే వెళ్ళి చూసి వచ్చారు. నా టర్న్ వచ్చేటప్పటికి 1 గంట కూడా దాటింది. అప్పుడు మరి ఇంకా కొంతమంది గురువుగారు పాఠం చెప్పరు, ఇలా పంపించేస్తారు. కర్నూలు నుంచి రా, నువ్వు ఎక్కడి నుంచి అన్నారా, నువ్వు ఎన్ని డబ్బులు అన్నా ఖర్చు పెట్టుకో, ఆ రోజు పాఠం లేదు, ఇదే పాఠం. మేము కొంతమంది వెళ్ళాం. నేను చాలా చిన్నదాన్ని కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెసే నేను మీకు చెప్తున్నా. నాకేం ఎక్స్పీరియన్స్ లేవు. వెళితే అప్పటికే వాళ్ళందరూ ఏంటి సరోజినమ్మ గారి బాడీని ఓపెన్ చేసేసి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది టేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నారు. ఈ కాలు సంబంధించిన వాళ్ళందరూ కాళ్ళు ఒకళ్ళు పెట్టుకున్నారు. లెఫ్ట్ లెగ్ ఒకళ్ళు, రైట్ లెగ్ ఒకళ్ళు, అట్లా రైట్ హ్యాండ్ ఒకళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఒకళ్ళు స్కల్లు, ఒకళ్ళు కళ్ళు, అట్లా ఎవరి టేబుళ్ళ మీద వాళ్ళందరూ పెట్టుకుని వాళ్ళన్నీ డిసెక్షన్స్ చేస్తూ వాళ్ళందరూ భోజనానికి పోయినారు. ఎవరు? ఆ డాక్టర్లందరూ. మేము వెళ్ళి, అంటే కొంతమంది సరోజినమ్మ గారి బాడీనే చూశారు. మేము వెళ్ళేటప్పటికి పెద్దవాళ్ళు అడుగుతారు కదా, అమ్మ సరోజినమ్మ గారు ఏరు నాయన, మేము చూడడానికి వచ్చామని అడిగితే ఈ మొత్తం సరోజినమ్మ గారే అన్నారు. ఎందుకని? ఆ రోజు ఆవిడ బాడీనే తీసుకెళ్ళారు. పాపం మా క్లాస్లోకి వచ్చినందుకు ఆవిడ గురించి ఈరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అంటే ఏమిటి అర్థం అంటే, ఇదిగో ఇదంతా పీకేశారు. అట్లా మన శరీరంలో ఇన్ని అవయవాలు ఒక చోట చేరినయ్యా అంటే కలవలే, దేనికది విడిగా ఉన్నాయి. అందుకని వాడు కన్ను బీకి పెట్టుకొని వాడు టెస్ట్ చేస్తున్నాడు, వీడు ఇయర్ డ్రమ్ దగ్గర నుంచి చెవి బీకి వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఈఎన్టీ డాక్టర్స్ ఆ టేబుల్ దగ్గర ఒక 5గురో 6గురో వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క దగ్గర ఒక 5గురో 6గురో వీళ్ళు ఉన్నారు. మొత్తం అందరూ ఇప్పుడు సరోజినమ్మ గారు ఏరి. అంటే మన శరీరం అలాంటిది. ఇందులో ఉన్నవన్నీ ముక్కలుగా పీకేసినట్లయితే, ముక్కలుగా పీకడం అంటే ఇదిగో ఇది ఏంరా, అప్పుడు ఏమవుతాడు? లేదు, తాడు లేదు, అణువులన్నీ విడిచేస్తే పదార్థం లేదు. మరి ఏమున్నాయి? అణువులు ఉన్నాయి. అణువులకి ఆకారం లేదు. అది సత్తు, అది చిత్తు. అణువు ఉన్నది, ఎగ్జిస్ట్ అవుతోంది, అపియర్ అవుతోంది, కనిపిస్తోంది. అణువు అంటే కళ్ళకు కాదు, మళ్ళీ మైక్రోస్కోప్ పెట్టి చూసుకోవాలి. మరి పదార్థం ఏమైపోయింది? అట్లా నీకు తాడేమైపోయింది?
తాడేమైపోయింది. మరి ఇందాక నేను అసత్తు సత్తు కాదని చెప్పాడు, మళ్ళీ ఏమన్నాడు పరమాత్మ? సదసత్యాహం అర్జున. మరి ఏమిటంటే సత్తుగా ఉన్నది నేనే, అసత్తుగా ఉన్నది కూడా నేనే. అసత్ అంటే పారేవాకు. ఇందాక నువ్వు పారేసావు ఎవరిని? పాముని. పాము లేదన్నావు అంటే ఈ కణాలే కదా పాము అయింది. తాడులో ఏ కణాలు ఉన్నాయో ఆ కణాలే కదా నీకు పాముగా కనిపించింది. కాబట్టి అది ఉంది, ఇది ఉంది. మరి అది ఇది ఉంది అంటే ఉన్నది అన్న స్టాంపు దానికి పడేస్తేవి, దీనికి పడేస్తేవి. అప్పుడు ఉన్నది ఒకటి అవుతుందా, రెండు అవుతాయా? నా దగ్గర ఉన్నది అన్న స్టాంప్ ఉందర్రా. ఇంతకు ముందు ఏం చేశాను? సత్తుకు మాత్రమే స్టాంప్ వేసా, అసత్తుకు నేను వెయ్యలే. ఇప్పుడు ఉన్నది అన్న స్టాంపుని అసత్తుకు వేసా, సత్తుకు వేసా. అప్పుడు ఇవి రెండు రెండు ఉన్నట్ట, ఒకటి ఉన్నట్ట? అది అద్వైతం. భగవద్గీత అట్లా అర్థం కావాలి కదా. ఊరికే శ్లోకం నోటికి వస్తే లాభమా? ఏం లాభం లేదు. అయితే పరమాత్మ ఏమంటున్నాడంటే, ఇంత నీకు అందరికీ చెప్తే అర్థం కాదురా అన్నాడు. ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అర్థమైనట్టుగా ప్రవృత్తి అర్థం కాదు, అర్థం అవుతుంది, నివృత్తి నీకు అర్థం కాదు. అందుకని మనుష్యాణం సహస్రేషు అన్న. ఇప్పుడు మీకు తాడు పాము రెండు కూడా సత్తే అయిపోయినాయి. అప్పుడు పాముని పారేయక్కర్లే. మరి ఆ ఉదాహరణతో మనకేం తెలిసింది అంటే, నేను నాది. ఇంతకుముందు ఏమన్నారు? నాది కాదు, నేను నేను. ఇప్పుడు నిన్నేం చేశాను? నాది పాము అనుకో. ఇది ఇందులో పాఠం. ఈ పాఠానికి ఆ పాఠానికి తేడా చెప్తున్నా మీకు. అది యూనివర్సిటీలోనే చెప్తారు. హై స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఈ పాఠం చెప్పరు. చెప్పేవాడు కూడా ఆ ప్రొఫెసర్కి రాదు. ఎందుకంటే అట్లాంటి వాడిని అక్కడ వేయం. అర్థమవుతుందా? ఎలిమెంటరీ స్కూల్లో ఏ టీచర్ని వేస్తారా? అది. అందుకని గురువు అని అందరి దగ్గరికి పోతే వాడికి రాదు, మనకు చెప్పడు. మన కర్మ అట్లా పడుతుంది. వెతుక్కుని రామనాథం గారి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు ఆయన చెబుతాడు. అది యూనివర్సిటీ. అది చాలా కష్టం. ఈ ఇది ఈ పరా తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని వ్యాస భగవానుడు ఏం చేశాడంటే, వ్యాస భగవానుడికి ఏమని పేరో తెలుసునా కదా? అచతుర్వదనో బ్రహ్మ. అచతుర్వదనో బ్రహ్మ అంటే ఏమిటి? 4 తలకాయలు లేవు. చతుర్వదనం, చతుర్వదనం అంటే 4 తలలు లేవు. ఆయన బ్రహ్మదేవుడు. వ్యాస భగవానుడికి 4 తలలు లేవు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి. 2 చేతులు ఉంటాయి, కానీ ఆయన హరికి ఎన్ని చేతులు ఉండాలి? 4 చేతులు ఉండాలి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి. అపాలలోచనం శంభు. ఇక్కడ కన్ను లేదుట, అయినా ఆయన శంభు. భగవాన్ బాదరాయణ. బాదరాయణుడు అనేటువంటి వ్యాస భగవానుడికి. అందుకే వ్యాసుడు ఎవరు అంటే, వ్యాసుడు సాక్షాత్తు పరబ్రహ్మ. వ్యాసో నారాయణో హరి. విన్నారా ఎప్పుడైనా? వ్యాసుడు ఎలాంటి, మనం మమ్మల్ని అట్రాసిటీ కేసులు, మమ్మల్ని ఎస్సీలు ఎస్టీలు, మమ్మల్ని బీసీలు అన్నారని ఇప్పుడు జనాలు చస్తున్నారు హాఫ్ నాలెడ్జ్తో. వ్యాసుడు ఎవరో తెలుసా కదా? అర్థమైందా? ఒక బెస్త కన్యకి పుట్టినవాడు, బెస్త అమ్మాయి. ఆ సత్యవతి అనేటువంటి బెస్తవాళ్ళు అంటే చేపలు పట్టుకుని బతికేవాళ్ళు. ఆమె శరీరం అంతా చేపల కంపు కొడుతూ ఉంటుంది, ఎందుకంటే రోజు అదే పనే చేస్తోంది.
ఆ నీళ్లలో ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ దాటించే పని ఆమెది. ఏమ్మా, ఆమె ఆ సమయానికి ఆయన ఒక కొడుకుని కనాలి. అందుకని ఆమెని యోజనగంధిగా మార్చాడు. యోజనగంధి అంటే ఆమె ఉంటే ఎంత దూరమైనా సువాసన వెదజల్లుతూ ఉంటుందిట, మంచి వాసన వస్తూ ఉంటుందిట. ఏమ్మా, ఈ పిల్లవాడు అమ్మ నేను కన్యని అంది ఆమె. నువ్వు కన్యమైనా నీ కన్యాత్వం కలుషితం కాకుండా నేను నీ కొడుకునిచ్చేస్తానన్నాడు. ఎటువంటి కొడుకు అంటే పుట్టగానే 5 ఏళ్ల వాడు పుట్టాడు. తల్లి సత్యవతి పుట్టగానే 5 సంవత్సరాల పిల్లవాడు పుట్టాడు. పుడుతూనే వేదాలు వల్లిస్తూ పుట్టాట. మరి ఆ మహానుభావుడు బెస్తకన్య కొడుకు వ్యాసుడు. ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఒక బెస్తామె కొడుకుని భగవంతుడు అని పూజించిన జాతి మనది. మమ్మల్ని దూరం పెట్టారు, మమ్మల్ని తక్కువ చేశారు. మీరు తక్కువ అవుతున్నారు. అంతేగాని ఎవడు దూరం పెట్టలే. మీరు హిందూ మతం అన్న వాళ్ళని దగ్గర నేర్చుకోండి. ముందు మీరు నేర్చుకుని తర్వాత ప్రపంచానికి నేర్పండి. నేను అందుకే చెబుతా, ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని నా దగ్గర రమ్మనండి, రా కూర్చోమనండి. అమ్మ, అభిమానం అడ్డొస్తుంది. పాఠం వాళ్ళు ఎందుకు వింటారు? పాఠం వినాలంటే ఎంత ఓపిక కావాలి కదా. వ్యాస మహర్షి ఏం చేశాడంటే 18 పురాణాలు 18 పురాణాలు రాశాడు. ఎందుకయ్యా అంటే, అయ్యా ఇది ఎవ్వడికి అర్థం కాదు, అది అర్థం కావాలంటే పురాణం కావాలి. ఎందుకంటే మనుషులు కథలు చెప్తే బాగా వింటారు, అందులో ఎంత పట్టించుకుంటారో ఎంత పట్టించుకోరో నాకు తెలియదు. కానీ 18 పురాణాలు రాసేసి ఉపపురాణాలు కూడా రాసి ఉపనిషత్తుల సారం దీంట్లో పెట్టి కదా, వాటి కోసం ధర్మ అర్థ కామ అనేటువంటి 3 పురుషార్థాలు. నిజంగా పురుషార్థాలు 4: ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్య. అయ్యా, ఈ అమ్మాయి ఏం చెప్తే నేను అది వింటాను, దీనికి అడ్డం పడను అని ప్రమాణం చేయిస్తారు పెళ్ళిలో. కాబట్టి ఆ భార్య దీనికి అడ్డం పడకూడదు. ధర్మం ఎట్లా వస్తుంది? ధర్మాన్ని నీ అత్త కాపాడుకుంటూ వచ్చింది, ఇప్పుడు నువ్వు దానికి కోడలై ఆ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. ఎందుకు అత్తక్కర్లేదు మామక్కర్లేదు అందరిని ఎల్లగొట్టేసి వృద్ధాశ్రమంలో దించి నేను నా మొగుడు, రేపు నువ్వు అత్తవవుతావే, నీకు అది అర్థం కాలే. ఎందుకని అర్థం కాలేదు అంటే, నీకు సనాతన ధర్మం తెలీదు, నువ్వు ఎక్కడ పుట్టావో నీకు తెలీదు. నేను అమెరికాలో పుట్టానని అనుకుంటున్నావు నువ్వు, నీ తెలివి అక్కడ తగలబడింది. నేను మా కోపం వస్తే ఇలాగే తిడతాను, తిట్టాలే కూడా, తిట్టినా బుద్ధి రాదులే. చెప్తే ఎంతమందికి బుద్ధి వస్తుందిరా. పురాణాలు ఉపపురాణాలు ఇవన్నీ కూడా రాసి మన కోసం ఎలా రాశాడంటే, వేదంలో ఏం చెప్పిందో త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, త్రైగుణ్య విషయాలు తెలుసుకో, కానీ నువ్వు నిస్త్రైగుణ్యం కా చెప్పాడా? సంస్కృతం అర్థం కావట్లేదా? సంస్కృతాన్ని పలికే పద్ధతిలో పలికితే ఆ మాటే అర్థమవుతుంది. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఆ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను చెప్తుంటే మీకు సంస్కృతం అర్థం కావట్లేదా? నోటికి రాదు, ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి. నాకేం నష్టం లేదు. వ్యాస భగవానుడు అలా రాశాడు. అందుకని నీకు చెప్తున్నాడు, దాంట్లో ఆ కథలో ఏమేమి ఉంటుందో మళ్ళీ నువ్వు ఇక్కడికి వెళితే కానీ నీకు అర్థం కాదు. ఆ కథని కథగా వింటే నీకు అర్థం కాదు. సత్య హరిశ్చంద్రుడు కథర్రా కదా,
సత్యహరిశ్చంద్రుడి కథ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ కనుక పిల్లలకి బోధించి ఎప్పుడు సత్యమే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు అని చెప్పి, హరిశ్చంద్రుడు ఇట్లా రాజ్యం పోగొట్టుకున్నాడు, భార్య నమ్ముకున్నాడు కదా, మరి హరిశ్చంద్రుడి మీద నీకు హీరో వర్షిప్ కలుగుతుందా? ఏం ఒక అబద్ధం ఆడేస్తే హాయిగా వాడి రాజ్యం వాడికి ఉంటుంది అని అనిపించదా పిల్లలకి? హరిశ్చంద్రుడు ఎందుకు చేశాడు? హరిశ్చంద్రుడు సత్యాన్వేషి. సత్యాన్వేషి అంటే పరావిద్య తెలుసుకోవాలనుకున్నాడు. దానికి అబ్జెక్షన్ ఏమిటి అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ మూడు వాడు వదులుకుంటే కదా. ధనేషణ ఎలా వదులుకున్నాడు? రాజ్యం అంతా ఇచ్చేశాడు. దారేషణ భార్యను అమ్మేసుకున్న, భార్యను అమ్ముకోవడం తప్పు కదా. మరి సత్యహరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదంటే ఆ 3వ క్లాస్ టీచర్లో చెప్పిన ఆవిడని అడగండి. అమ్మ ఈమెను నేను వదిలిపెట్టను అని కదా పెళ్లిలో పెళ్లి చేసుకొచ్చాడు. మరి ఆమెను వదిలిపెట్టి అమ్ముకుంటే అది ధర్మమా? అది అక్కడ అబద్ధం ఆడాడు కదా. వదిలిపెట్టను అని ఆమెను వదిలిపెడితే, వదిలిపెట్టడమే కదా ఆమెను అమ్ముకున్నాడు. కరెక్టా? హరిశ్చంద్రుడు ఏం వదులుకున్నా అంటే ఆమె మీద మోహాన్ని వదులుకున్నాడు. ఎలా వదులుకోగలిగా అంటే ఇది నాటకం, ఈమె నాటకంలో పాత్ర, నేను కాదు అని. సత్యాన్వేషికి మాత్రమే ఇది వస్తుంది, అందరికీ రాదు. అలాగే కొడుకు పుడితే వాడి కొడుకు ఏ తప్పు చేసినా మరి ప్రజెంట్ రాజకీయ నాయకులందరూ కప్పిపెట్టుకుంటున్నారు. ఆ శ్మశానంలో ఆ లోహితుడిని తగలబెడితే హరిశ్చంద్రుని అడిగేవాడేవాడు, కాటి కాపరి వాడే కదా. కానీ డబ్బులు తీసుకురమ్మన్నాడు. అందరికీ కాటి సుంకం కట్టాలమ్మా, నేను ఇందులో ఇక్కడ నేను వర్కర్ని, నా ఉద్యోగం నేను కరెక్ట్గా చేయాలి, నువ్వు డబ్బులు తీసుకురా అన్నాడు. అంటే ఈషణత్రయాలు 3 ఎప్పుడు వదులుకున్నాడో వెంటనే సత్యం గోచరించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాడికి ప్రత్యక్షమైనారు. అయినారంటే ఓం దగ్గరికి వచ్చాడు, గేట్వేకి వచ్చేసాడు. గేట్వేకి వస్తే గేట్ దాటదు ఎంతసేపు. మళ్ళీ రాజ్యం వచ్చింది అంటే జీవన్ముక్తుడై నువ్వు రాజ్యాన్ని అనుభవించు. డీకోడ్ చేస్తేనే నీకు ఇది తెలుస్తుంది, లేకపోతే కథ అదే ఉంటుంది. వ్యాసపురాణాలన్నీ ఇవే ఉంటాయి. ఇప్పుడు పురాణాలు ప్రవచనాలు చెబుతున్నారు మనుషులు. ప్రవచనాలు చెప్పండి, దాన్ని డీకోడ్ చేసి కూడా చెప్పండి. అర్థమైన వాడికి అవుతుంది, కాని వాడికి కాదు. అమ్మ మాకు తెలిస్తే కదా మేము చెప్పడానికి. అందుకు నాకు కోపం. నాకు మంచి వినండి, డీకోడ్ ఎలా చేయాలో చెప్తాను. పంచభూతములు ముఖ పంచకమై, ఇది విన్నారా? 6 ఋతువులు ఆహార్యములై, ఇది మీకు తెలిసింది. అంటే 5 భూతాలు 5 ముఖాలై, అర్థం కూడా మీకు తెలియకపోతే ఇంకా మీ కర్మ. 6 ఋతువులు వేషమైపోయింది కదా. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులు సప్త పంచకమై, ఏమిటి అది పాట నాకు రాదు. 7 అడుగులు ఏదో మీకే వచ్చులే, దానికి అర్థం చెబుతా, డీకోడ్ చేసేస్తా అంతే, మిమ్మల్ని ఏం చెయ్యను. ఏమ్మా 1 5 అయిందని చెప్పానా? ఒకటే. వెనకటి పాఠాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, మళ్ళీ మర్చిపోతే నాకు ఇబ్బంది. 1 5 అయింది, 5 15 అయింది, గుర్తుంది కదా. 1 5 అయిందిట. ఉన్నది ఒకటే, పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడు తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపస్సు, అట్లాగే కదా వచ్చింది. 5 అయింది. ఆ 5 ఏమిటంటే నిజంగా హిందూ మతంలో ఈ దేవుళ్ళందరూ లేరమ్మా. హిందూ మతంలో ఎవడున్నాడో ఇప్పుడు చెప్తున్నాడు నీకు. పంచభూతములు ముఖ పంచకమై, 5 ముఖాలు ఉన్నాయిట శివుడికి. 5 ముఖాలు. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య
సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. అఘోరము, అఘోరే ధఘోరే ఘోర ఘోరతర, ఇది శివుడి యొక్క రూపం. అంటే ఆయనకు 5 ముఖాలు ఉన్నాయట. 4 ముఖాలు 4 వైపులా, 5వ ముఖం పైన వైపు. దాన్ని ఒక యజ్ఞంలో ఒక తప్పు చేసి అది ఖండిస్తారు. అదే బ్రహ్మకపాలం. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. ఎక్కడ మా బదరీలో. అక్కడికి పోయినప్పుడు అది ఊడిపోయిందిట. అందుకని అక్కడికి పోతూ ఉంటారు జనాలు. అసలు సంగతి ఏంటో తెలియదులే. అది వేరే చోట్ల ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా పిక్నిక్ స్పాట్లు ఉంటాయి. భారతదేశంలో మాత్రం పుణ్యతీర్థాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఉంటాయి. చూడండి, పిక్నిక్ స్పాట్లు ఉండవు. భారతదేశంలో ఏముంటాయి? అక్కడికి వెళితే ఆ క్షేత్రం కానీ తీర్థం కానీ పుణ్యక్షేత్రం పుణ్యతీర్థం. భారతదేశంలో పిక్నిక్ స్పాట్ ఉండదు. అదే పిక్నిక్ స్పాట్. మిగిలిన దేశాల్లో అలా ఉంటాయి. 5 భూతాలు 5 ముఖాలట. నిజంగా శివుడు లేడు. 5 భూతాలే 5 ముఖాలు. 6 ఋతువులు ఉన్నాయి మనకి. ఋతువులు ఎలా అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శిశిర ఋతువు. మీకు అన్నీ చిన్నప్పుడు నేర్పించుంటారు కదా, అవి కూడా తెలియదులే చాలామందికి. ఈ ఋతువులు ఉంటాయి. ఈ ఋతువులు ఏమిటంటే వేషమట. ఆమె వేసుకున్న ఆహార్యం, నేను వేసుకున్న ఆహార్యం, నాకు చీర, నాకు జాకెట్టు కదా, నాకు మెడలో మొహం మీద బొట్టు, ఇలాంటివి. ఇది ఆహార్యం అంటారు. వేషం వేసుకున్నది ఎవరు అంటే ప్రకృతి. ప్రకృతి ఏం వేషం వేసుకుందండి? చూడండి, బాగా ఆలోచించండి. ప్రకృతి ఏం వేషం వేసుకుందంటే శిశిర ఋతువులో ఆకులన్నీ రాల్చుకొని మోడై కూర్చుంటుంది. చెట్లన్నిటికీ ఆకులు రాలిపోతాయి, ఎవ్వరూ రాల్చటల్లా. అంటే ఒక జనరేషన్ అయిపోయి ఇంకొక జనరేషన్ వస్తుంది. ఒక ప్రళయం వచ్చి మళ్ళీ కొత్త అన్ని ఆకులు రాలిపోతాయి. కొత్త ఆకులు మళ్ళీ వసంత ఋతువు రాగానే అన్ని ఆకులు చిన్న 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 ఆకులు పుడతాయి. ప్రకృతి ఏం చేస్తోందంటే అక్కడి నుంచి ఋతువులన్నీ చూడండి. గ్రీష్మ ఋతువులో నీకు చక్కగా మామిడి పండు పండుతున్నది. ఇవన్నీ ప్రకృతి వేసుకున్నటువంటి అలంకారాలు. మనం వేసుకున్న అలంకారాన్ని రెడీ అవుతున్నానంట. రెడీ కాదు, నీ బొంద అవుతున్నావు. దేనికి రెడీ అవుతున్నావు? ఫైట్కి రెడీ అవుతున్నావా? రెడీ అవుతున్నా అన్న వాళ్ళని సాగు కొట్టండి కదా. ఇంక నేను రెడీ అయ్యి వస్తానమ్మా అంటారు కదా. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదురా, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదురా. నోటికి వచ్చింది మాట్లాడటమే. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ కల్చర్ ఒకటి ఉంది, తగలబడ్డ కల్చర్. దాన్ని అంతా అడాప్ట్ చేసుకుని మేము కూడా ఇంగ్లీష్ వాళ్ళం అయిపోదు. మీ బొంద అయిపోతారు, ఇంగ్లీష్ వాళ్ళు అయిపోదు. ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయి డైవర్సులు ఇచ్చుకొని చస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని నువ్వు కావాలని తీసుకొచ్చుకుని ఎట్లాగా చేస్తారు? బాగా ఆలోచించుకోండి. మళ్ళీ నేను డైవర్ట్ అవ్వకూడదు. ప్రకృతి పార్వతి, అది పార్వతి. ఎవరు పార్వతి? ఈ ప్రకృతి. ఈ అలంకారాలన్నీ ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకంగా మార్చుకున్నటువంటి ఈమె కదా. ఈ ప్రకృతి పార్వతి నీతో నడుస్తోంది. నేనెవరు? నేను చైతన్యాన్ని. ఆమెవరు? ఆమె నా సత్తు, నేను చిత్తు. మేమిద్దరం కలిసి నడుస్తాం. మీకేం అబ్జెక్షను? మీలాగా మేము డైవర్స్ తీసుకో కదా. ఏం చేస్తున్నారే? 7 అడుగులు వేసాంట. పెళ్ళిలో సప్తపది అని వేస్తారు. మీరందరూ జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, ఆ 2 అయిపోతే పెళ్ళి అయిపోయిందంటారు. చట్టం ప్రకారం ఆ 2 పెళ్ళి కింద రావు. ఎవరైనా మీరు పెద్ద పెద్ద ఇవేమిటి వీడియోలు తీసుకుని పెద్ద హాల్ తీసుకుని
పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే కదా, తాళి కట్టి తల మీద జీలకర్ర బెల్లం పెట్టి తలంబ్రాలు పోసేసి ఆ తర్వాత ఏదో వాళ్ళకి వీళ్ళకి గొడవ వచ్చింది అనుకోండి, కాసేపు కోర్టుకి వెళ్ళారనుకోండి, అమ్మ మీకు ఇంకా సప్తపది కాలేదు కాబట్టి ఈ పెళ్ళి క్యాన్సిల్, డైవర్స్ అక్కర్లే. సప్తపది అయింది అంటే పెళ్ళి కన్ఫర్మ్ అయినట్లు. సప్తపది అని వేస్తారు చూసారా, బియ్యం పోసి దాని మీద 7 ఒక్కలు పెట్టి కదా, ఆ తర్వాత ఓ గుండ్రాయిని పెట్టి ఈ పిల్లతో ఈ ఆ పిల్లవాడు ఒక్కొక్క అడుగు వేయిస్తాడు వాడికి, దాన్ని కాలు పట్టుకుని చివర్లో ఆ గుండ్రాయి దొక్కిస్తాడు. ఆ గుండ్రాయి రీచ్ అవ్వాల్సిన ఇది, అది గుండ్రాయి, దేవుడు కాదు. ఏం తెలుసో ఏం తెలీదో నాకైతే అర్థం కాదు. ఏం చేయమంటా? సప్తపది ప్రకృతి పార్వతి నీతో నడిచిన 7 అడుగులయ్యా. ఆమె నీతో 7 అడుగులు వేసింది. 7 అడుగులు వేస్తే ఈ సంసారం తయారైంది. ఎవరికి? ఆ సత్తుకి ఆ చిత్తుకి కదా. అంటే వాళ్ళకి పెళ్ళి అయింది, లీగల్ మ్యారేజ్ అది. ఎందుకంటే 7 అడుగులు వేశారు అంటే బయటికి వచ్చారు. అది సృష్టి క్రమం. బయటికి వస్తే సృష్టి కదా. ఏమైంది? ఇందాక చెప్పుకున్నాం కదా, లోపల నుంచి బయటకు వస్తే జీవాత్మ, దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ, మీ ఇష్టం వచ్చిన ఆత్మ. 7 అడుగులు వేసి బయటికి వచ్చాట ఆయన కదా. అవే సారి గా మా పాదాని, అదే సామవేదం. సామవేదం అది. సామవేద సారము సంగీతం. అది కళగా బయటికి వచ్చింది. ఇది ఒక క్రమం. ఆరోహణ అవరోహణ అంటాడు. కిందికి దిగి వచ్చింది, పైకి ఎక్కేది. మళ్ళీ సా నీ దా పా మాగా రి డీకోడ్ చేస్తే నీకు ఈ ప్రకృతి సృష్టి అర్థమవుతుంది. మనం చెప్పా కదా, ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది అని కదా. బాగా ఆలోచించండి. ఊరికే సినిమాలు చూడవాకండిరా. జ్ఞానం కోసం సినిమా చూడండిరా. జ్ఞానం కోసం సంగీతం వినండిరా. 7 అడుగులు వేస్తే సృష్టి కనపడుతోంది, జగత్తు తయారైంది. దాంట్లో నుంచి వెనక్కి వెళితే పరమాత్మ దగ్గరికి వెళతావు. ఒకటి ఆరోహణ క్రమం, ఒకటి అవరోహణ క్రమం కదా. సరిగమ్మ పదని సానిదప మగరి అంతే, సేమ్. వాటి సారం సామవేదం. ఋగ్వేదం, యజుర్వేదం అంటారు చూడండి. అవన్నీ కూడా కర్మకాండని, ఉపాసనని చెప్పారు. ఎందుకయ్యా కర్మ ఉపాసన చెప్పారంటే, కర్మ ఉపాసన లేకపోతే జ్ఞానం అర్థం కాదు. అందుకని వేదవ్యాసుడు ఏం చేశాడంటే, అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరోహరి కదా. వ్యాస భగవానుడు ఏం చేశాడు అంటే, అందరికీ ఈ బ్రెయిన్లో ఇది లేదురా, ఎందుకు లేదురా నాయన, అందరినీ కూడా నువ్వు అట్లాగే సృష్టించావు కదా అని అంటే, అందరినీ నేను సృష్టించిన వాళ్ళు మళ్ళీ 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 జన్మలకెళ్ళి ఆ మొదటి జన్మ మర్చిపోయినారు. అందుకే విస్మృత కంఠహారం అనే పదం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? ఎందుకు మర్చిపోయినారయ్యా, మేము బాగా గుర్తుపెట్టుకుంటాం కదా అంటే కాదు. ఎందుకు మర్చిపోయినారో చెప్తా. కిందటి శనివారం నాడు, ఇవాళ శనివారం కదా, కిందటి శనివారం నాడు మీరు ఏం బట్టలు కట్టుకున్నారో నాకు కొంచెం చెప్పండి. ఏం వండుకుని తిన్నారో కొంచెం చెప్పండి. ఎవరెవరితో పొద్దున్నుంచి సాయంత్రం దాకా కలిసి మాట్లాడారో నాకు చెప్పండి. గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మర్చిపోయినారు. ఇది కూడా అట్లా మర్చిపోయినారు. ముందుకు వెళ్ళి వెళ్ళి కదా, మళ్ళీ మళ్ళీ ముందుకు ఎంత వెళుతున్నామో చూడండి. ఈశ్వరత్రయాల్లో ప్రతివాడికి చాలా కోరికలు ఉంటాయి.
ఆ కోరికలతో అటువంటి జన్మ కావాలని మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుడుతున్నాడు. అంటే మళ్ళీ పుట్టే వాళ్ళందరూ దేనితో పుడుతున్నారు? ఆ కోరికతోనే పుడుతున్నారు. ఎవడెవడు ఏదేది తలంచుకుంటూ దేహం వదులుతాడో వాడు ఆయా జన్మలకు వెళుతున్నాడని భగవద్గీత చెప్పేసింది. అప్పుడు వాడు ముందుకెళ్తున్నాడు అన్నాను, వెనక్కి వచ్చాడన్నాలా? ముందుకెళ్తున్నాడు అంటే మళ్ళీ 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 ఇంకా ఇంకా జన్మలకు వెళుతున్నాడు. మరి ఆ జన్మ ఎట్ట ముందు దృష్టి ముందుంటే వెనకది ఎక్కడ గుర్తుంటుందిగా? అందుకని వాడికి వెనకది గుర్తులేదు, మరిచిపోయినాడు. వాడికి ధర్మ అర్థ కామాలే చెప్పాలి కానీ మోక్షాన్ని చెప్తే వాడికి అర్థం కాదు. మరి ఎవడికి అర్థం అవుతుంది అంటే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో వాడి చెవిలో ఎవరైనా ఇలా మాట్లాడుకుంటుంటే, మనం మైకులు పెట్టి అరుచుకుంటుంటే రోడ్లో పోతున్న వాడు ఎవడైనా అహం బ్రహ్మాస్మి అన్న పదాన్ని వాడు విన్నట్టయితే ఆ పదం ఒక్కటి వాడి లోపల చేరి అది వాడికి పుణ్యాన్ని కలిగించి మళ్ళీ ఇంకెక్కడన్నా చెప్తున్నారంటే పద అక్కడికి పోయి ఏదో ఒకసారి విందాం. సత్యనారాయణ స్వామి కథలో మీకు చెప్తారు, మీకు గుర్తుందా? ఆ కథ కూడా అందులోనే స్కాంద పురాణంలో ఉంది అది కదా. ఆ అమ్మాయి చాలా కళావతి చాలా కష్టపడుతూ కథలుగా వినవాకండి, డీకోడ్లు చేయండి. డీకోడ్ చేసే పద్ధతి చెప్తున్నాను కదా, అదే సాధన చేస్తే మీకు అసలు విషయం అర్థమైపోతుంది. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళితే అంటే ఆ అమ్మాయికి కొంచెం అంతకుముందు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అటువంటిది ఏదో ఉంది కదా, వాళ్ళ ఇంట్లో మొక్కున్నారో ఏదో చేయలేదో, అక్కడికి ఆ పుణ్యఫలం అక్కడికి తీసుకెళ్ళింది. మళ్ళీ ఆ ప్రసాదం తీసుకొని వచ్చి ఆ అమ్మాయి ఆ కష్టాలన్నీ తప్పించుకుంది. అహం బ్రహ్మాస్మి అని ఒక్కసారి నీ చెవులో పడితే, ఎవరైనా మహానుభావుడు రామనాథం గారు లాంటి వాళ్ళు చెబితే అట్లా చెవిన పడితే ఆ పుణ్యఫలం నిన్ను అటువైపుకు లాక్కొస్తుంది. కర్నూలు వాళ్ళందరినీ అట్లా లాక్కొచ్చింది. కర్నూలులో ఉన్న వాళ్ళందరూ రాలే. ఎవరు వచ్చారా అంటే మీరు కొంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారా అంటే మీకు చెప్పిన వాళ్ళు ఎవరో కదా, మీకు చెప్పిన వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు. ఏం చెప్పారు అక్కడ, ఆవిడ ఏం చెప్తూ ఉంటారు, మీరు ఎందుకు వెళుతున్నారు అని ఎవరన్నా అడిగితే మన గురించే చెప్తున్నారనన్నా కనీసం చెప్పుంటారు. ఏమన్నా డబ్బులు ఇవ్వాలా అని అడిగితే వెంటనే డబ్బులు ఎక్కర్లేదు, మీరు ఊరికే వచ్చి వింటే చాలని చెప్పుంటారు. అందుకు మీరు అందరూ వచ్చారు, లేకపోతే రారు, ఖచ్చితంగా రారు కదా. పుణ్యం కదరా లాక్కు వచ్చింది. ఆ పుణ్యాన్ని అమ్ముకుంటామంటే, డబ్బులు ఇవ్వాలంటే మనకి అసలే ఈసిన త్రయాల్లో మన ధనేషన్లో పడి వస్తున్నాం కదా. డబ్బులు పెట్టి మన గురించి మనం ఏం వింటాంరా, మనం చాలా సంపాదించుకోవడానికి చాలా ఉన్నాయి అనుకుంటాడు కదా. ధనేషణ విననీయదు. కానీ ఎక్కడా కూడా ఇది తీసుకొని చెప్పమనిలే. శాస్త్రం వ్యాస భగవంతుడు ఏమన్నాడంటే, సమిత్పాణి నీ చేతిలో దర్భలు పట్టుకునే వాడు గురువు గారికి దర్భలు కావాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు యజ్ఞం చేసుకుంటూ ఉంటాడు. అందుకని యజ్ఞాన్ని గురించి కూడా మళ్ళీ చెప్తా మీకు. అందుకని సమిత్పాణి దర్భల్ని చేతిలో పట్టుకొని పోరా నాయన, చాలా, ఆయనకేం అక్కర్లేదు. అయితే ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆయన్ని నీ దగ్గరికి పిలుచుకోవాలి. అందరికి అమ్మా మీరు మా ఊరు వస్తే మేము మీకు అన్నీ అరేంజ్ చేస్తాం, పాఠం చెప్పిపోతారా? ఎందుకు చెప్పాలి, మీ ఊరికి ఎందుకు రావాలి నేను? అమ్మ ఒకసారి మా ఇంట్లో అడుగుపెట్టిపోతారా, మా ఇంటికి వస్తారా? ఎందుకు మీ ఇంటికి రావాలి? పాఠం వినదలుచుకుంటే నువ్వు నా దగ్గరికి రా. మీకు విషయం చెప్తున్నా, రాకూడదు. గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాలి, శిష్యుడి దగ్గరికి గురువు వెళ్ళకూడదు. నేను కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాను, మా గురువు గారు అక్కడ ఉన్నారు కాబట్టి. మీరు కూడా రండి, నంద్యాల వాళ్ళు వస్తున్నారు కదా పాపం, అందుకనే వాళ్ళంటే నాకు చాలా ప్రేమ. మీరంటే లేదని కాదర్రా,
డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని మరీ వస్తున్నారు, టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. పరమాత్మ తత్వం వినాలి అని. ఈ పుణ్య ఫలం మీకు తెలిసినా తెలియకపోయినా 7 స్టేజెస్ ఉన్నాయి, 7 భూమికలు ఉన్నాయి. ఈ భూమికలో ఎంతవరకు మీరు రీచ్ అవుతారో నాకు తెలియదు. నేను చెప్పవలసింది మొత్తం చెప్తున్నాను. ఒకవేళ ఏ కారణంగా రీచ్ కాలేక మన శరీరాలు వదలగలిగితే నెక్స్ట్ బర్త్ మీరు అయ్యో నేను అది పొందలేకపోయినానే అని అనుకుంటూ అన్నా చస్తారు కదా చచ్చేటప్పుడు. అది మళ్ళీ ఖచ్చితంగా ఆ థాట్లో నువ్వు చచ్చిపోయింది. అసలు నా దాంట్లో శుచినాం శ్రీమతాం గహే యోగ భ్రష్ట అభిజాయితే అని ఆయనే ప్రమాణాలు చేశాడు. నేను ఆ 7 స్టెప్పులు ఎక్కిచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కాబట్టి మీరేం నష్టపోవటంలా. జాగ్రత్తగా వినండి. వ్యాస భగవానుడు అందుకని పురాణాలనే పేరుతో పైకి చూడడానికి మనకు కథలుగా ఉంటాయి. నిజంగా దాన్ని లోపలికి వెళితే ఇదే ఉంటుంది. ఏది ఉంటుంది? పరావిద్యనే ఉంటుంది, అపరా ఉండదు. పరా అంటే శ్రేష్టమైంది, నివృత్తి మార్గమే ఉంటుంది. అయితే మాకు నివృత్తి మార్గం ఇప్పుడే తెలియదు కదా అండి, అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటారు. ప్రవృత్తే చేస్తున్నారు. వ్రతం చేసిన వాడికి ఇదిగో ఈ ఫలితాలు వస్తాయి అని. చెయ్యంగా నీకే ఎప్పుడో దాని యథార్థం తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తావు. అందుకే ఏం చెప్తున్నారంటే శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నా. ఉత్తమం తత్వదర్శనం. తత్పదార్థత్వం పదార్థాల తేడా తెలుసుకుని, త్వం ఇందాక చూపెట్టాను, త్వం విభూతి, తత్తు పరమాత్మ. ఎందుకని? తాడు కూడా అబద్ధమే. పాము అబద్ధమైనంత తాడు కూడా అబద్ధమే. పాము ఎట్లా అబద్ధం, తాడు ఎట్లా అబద్ధం అంటే మొట్టమొదటిలోనే ఫస్ట్ ఇనీషియల్గా మేము ఏం చెబుతామంటే, నాయన ఈ దేహం నువ్వు కాదు, ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, ఈ బుద్ధి నువ్వు కాదు. ఇప్పుడు నీవన్నీ ఒక్కొక్కటి లాగేస్తున్నావు. నీ దగ్గర ఉన్నవన్నీ నువ్వు నావి అనుకున్నవన్నీ, నాది అనుకున్నది నీది కాదురా. నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నం అవునురా. నువ్వు రాయి అంటున్నావు, ఈ శరీరం తుచ్చం నీచం పనికి మాలింది అని. అది రత్నం రా. ఎందుకంటే సదసత్యాహం అర్జున అన్నాడు పరమాత్మ. ఏంరా అర్థం చేసుకోండిరా, ఎంత గొప్పగా చెప్పాడు కదా. దేహం నువ్వు కాదు అన్నారు. ఈ శరీరం నువ్వు కాదు అంటున్నప్పుడు పాము అక్కడ లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే నీకు తాడే పాముగా కనిపించింది. పాము వేరే, తాడు వేరే కాదు. తాడు ప్లేస్లోనే పాము వచ్చి కూర్చుంది. అది నీ కళ్ళతో నువ్వు చూసావు. అది అబద్ధం అంటే నువ్వు నమ్మవు. కాదురా ఇక్కడికి పాము ఎందుకు వస్తుందిరా, నేను ఇందాక చూసాలేరా అక్కడ తాడే ఉందిరా అని నేను ఎంత చెప్పినా లేదు పాము కనబడుతుంటే లేదంటావు చూడు అని అంటారు. అట్లా నీ శరీరం నువ్వు కాదు అంటే, నీకు శరీరం కనబడుతుంటే దాని ఫీలింగ్స్ నీకు తెలుస్తూ ఉంటే ఇది కాదని నువ్వు నమ్మవు. అప్పుడు నేనేం చెప్పాలంటే, నాయన తత్వమసి అనే మహావాక్యాన్ని బోధించి, పరమాత్మ అనేవాడు ఎక్కడో ఒకడు ఉన్నాడురా, వాడు నీ లోపల ఉన్నాడురా. భగవద్గీత అదే చెప్పిందిరా. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పిందిరా. అందులో ఉన్న పరమాత్మని నీ దగ్గర ఉన్నవాడిని నువ్వు తెలుసుకోరా. మన ఇంటికి ఎవరైనా ఒక పెద్ద మనిషి వస్తే హాల్లో వచ్చి కూర్చుంటే మనం వంటింట్లో అన్ని పనులు చేసుకుంటూ నిదానంగా వండుకుంటూ ఉంటే, అదేదో చిన్నప్పుడు చిన్నపిల్లలకి కథ చెప్తారు. కాకమ్మ పిచ్చుకమ్మ ఉండేవాళ్ళు. వర్షం వచ్చింది, కాకమ్మ కర్రలు ఇల్లు కట్టుకుంది, పిచ్చుకమ్మ పిడకలు ఇల్లు కట్టుకుంది. కథ చెప్పేవాళ్ళు కదా, గుర్తుందా? వర్షం వస్తే పాపం పిచ్చుకమ్మ ఇల్లు తడిసిపోయింది. అందుకని కాకమ్మ ఇంటికి వెళ్ళి కాకమ్మ తలుపుది. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మాకు కథలు. కాకమ్మ తలుపుది అంటే
అది ఇంకా అన్నం వండుకుంటున్నాను, ఏదో వంటలు ఏదో చేసుకుంటున్నాను అని తలుపు తీయదు. కథ అంతవరకే చెప్పారు. అంటే కథ ఏదో చెప్తారనుకో, ఆ కథలో డీకోడ్ చేయాలి. చూడండి, అసలు మన గేమ్స్ కూడా అట్లాంటిదేనరా, మనం ఆడుకునే ఆటలు కూడా ఇవే, మనం చేసుకునే పండగలు కూడా ఇవే. నా ఎంఫిల్ టాపిక్ అదే. అయితే మీకు పుస్తకాలు ఇచ్చినా కూడా అసలు చదువుకోరు. ఎందుకు ఆ కష్టం ఏదో మీరే పడి మీరే చెప్తే పోలే, నేను చెప్తే లాభమే ఉందిరా కదా. అట్లా ఈ శరీరం నేను కాదు అని నువ్వు తెలుసుకుంటే నీ పనులన్నీ, మీ ఇంట్లో ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చున్నాడురా, నేను అనేవాడు వాడురా, నాది అనేది నువ్వు నేను అనుకుంటున్నావురా, ఇది అబద్ధంరా అని చెప్తే వాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాది ఎట్లా కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నాది ఎట్లా కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే పాము పోయింది. నాదికి మిథ్య ఇచ్చేసాం. ఇదివరకు చెప్పా, ఈ మిథ్యను కూడా పోగొడతాను తర్వాతని. మిథ్య లేదు అసలు కదా. ఉన్నట్టు కనిపిస్తుంది, నిజంగా లేదు. నిజంగా లేదు అంటే దానికి డిపెండెన్సీ ఉంది. డిపెండెన్సీ అంటే ఇంకొకటి మీద ఆధారపడి బతుకుతున్నది. లైటు, మీకు కోడిబుడ్డి దీపం చెప్పేశాను, దీపం మీద ఆధారపడి కాంతి బతుకుతున్నది. కాంతి బయటికి వచ్చినంత మాత్రాన దీపంలో తగ్గిందా? తత్వాధిక తత్వమయ్యి, అది తురీయ తురీయాతీత చెప్పుకోండి కదా, అర్థం చేసుకోండి. తర్వాత నేను కూడా అబద్ధం అనేస్తాను. ఎందుకంటే మొత్తం నీ శరీరం అబద్ధం కావాలి, తాడబద్ధం అయిపోవాలి. పాము ఒక్కటే అబద్ధం చేస్తే కాదు. దాన్ని వేదాంత భాషలో బాధింపబడటం అంటారు. బాధ అంటే మనకు లెక్కలో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, అవి బాధలు. దేహ బాధలు చాలా ఉన్నాయి. బాధ అన్న సంస్కృత పదానికి బాధ అంటే అది కనపడకుండా పోవడం, లేకుండా పోవడం. ఉన్నది లేకుండా ఎట్లా పోతుందండి? ఉన్నది నిజం కాదు కాబట్టి, అది మిథ్య కాబట్టి లేకుండా పోతుంది. నిజంగా ఉన్నదైతే పోదు. మరి ఎక్కడ పోయిందండి? ఇందాక కాంతి బీరువా రూపాన్ని ధరించినది బీరువా రూపాన్ని పోయింది. సోఫా రూపం ధరిస్తే ఆ రూపం పోయింది. ఆవు రూపం, పంది రూపం, కుక్క రూపం, చేప రూపం అన్నీ పోయినాయి. మనిషి రూపం కూడా పోతుంది. అవునా కాదా? మరి ఎవరు ఉంటారు? పాము పోతుంది, తాడు ఉంటుంది. తాడును మళ్ళీ డిటెక్ట్ చేయి, అప్పుడు తాడు కూడా పోతుంది. పోయింది కదా, తాడు లేదు. మరి ఎవరున్నారు? అణువులు ఉన్నాయి. కనపడుతున్నాయా? కనపడవు. అందుకే పరమాత్మ కనపడడు. ఎలా కనపడతాడు? మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కనపడతాయి. సెల్ డివిజన్ ఎట్లా చూస్తావు? మైక్రోస్కోప్లో చూడాలి. అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీకు మొత్తం పరమాత్మగా కనపడాలంటే ఆ పని చేయగా. అమ్మ మీకు కనపడుతుందే, మాకెందుకు కనపడదు అంటే మీకు కనపడదు. ఎందుకు అంటే మీరు నాలాగా చెయ్యరు. ఏదో నా దగ్గర 4 రోజులు ఉండి బాగానే ఉన్నారు, అమ్మ దగ్గర అంత క్లోజ్గా ఉన్నాం కాబట్టి అంతా మాకు వచ్చేస్తుంది. అట్లా రాదమ్మా. ఎవరికి ఉద్ధరేద ఆత్మనాత్మానమాత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు. నీ బంధువు ఆత్మే, ఆత్మైవ రిపురు ఆత్మన. ఏం పోతావులే క్లాస్కి, ఇవాళ నీకు ఒంట్లో బాగాలేదు పడుకో అని చెప్పిందనుకో, నీ ఆత్మే నీకు శత్రువు. ఒరే నేను ఇప్పుడు చచ్చిపోతే నాకు పాఠం చెప్పేవాడు ఎవడు దొరుకుతాడు రా, పోదానరా, ఈ విధ అంగడే ఉంది. శనివారం అమ్మ అందరికీ అంగళ్ళు ఉంటాయి అంటే డబ్బులు కావాలి, అందుకు క్లాస్కి రారమ్మా, ఆదివారం అయితే వస్తారు అని చెప్తారు మా రంగనాథ్. వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి ఇట్లా డీకోడ్ చేసుకోవడం రాదు. నేను ఎన్ని చెప్పినా రాదు. ఎందుకంటే ఎట్లా శాపాలు పెడతారు. మరి నన్ను ఏం చేయమంటావురా?
భగవద్గీతే చెప్పింది నాయన. ఎంతమంది విన్నా ఇది అర్థం కాదురా అని చెప్తుంటే అర్థమయ్యేది మీ దగ్గరికి దిగొచ్చి మీ భాష చెప్తే మీకు రోగమా వినడం పండగకి? ఏమి రోగం వచ్చిందిరా ఒక్కొక్కడికి? మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నారండి? మాకు రోగం రాలేదు కదా. తిట్టడం ఎందుకు తిరుగుతున్నానంటే అమ్మగా నాకు చాలా బాధరా. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ విద్యని ఏమాత్రం దాచుకోకుండా మొత్తం మీ ముందర పెడుతున్నా. మరి దాన్ని మీరు వర్షం కురుస్తుంటే పాత్రది ఏది తీసుకుపోతే దానింత వర్షం పడుతుంది. నేను చిన్న గ్లాస్ తీసుకుపోయి పానలో నేను కూడా గ్లాస్ పెట్టుకున్నానండి, అందులో కూడా కొంత పడిందండి అంటే ఏ లాభం? మనకందరికీ రాముడు అంటే అందరికీ తెలుసు కదా. రాముడు ఎక్కడ ఉంటాడు? అయోధ్యలో ఉంటాడు. కదా. రాముడు ఎవరు? దశరథుడి కొడుకు. ఇది ఇక్కడ చెప్పిన పాఠం. రాముడు ఎవరు అంటే దశరథుడి కొడుకు. రాముడు పుట్టినప్పుడు, రాముడు పుట్టాడు కదా ఎవరికి? దశరథుడు కౌసల్య కదా. అది కథ తెలుసు కదా మనకి. రాముడు పుట్టినప్పుడు వశిష్ఠుడిని పేరు అడిగారు. నన్ను అడుగుతూ ఉంటారు మన వాళ్ళు, వశిష్ఠుడి పొజిషన్ నాకు ఇచ్చారు రా అని నేను మహా సంతోషపడుతూ ఉంటా. కానీ నేను చెప్పిన 3-4 పేర్లు చెప్పినా చాలామంది కొంతమంది ఇష్టపడి పెట్టుకుంటారనుకోండి, దాని అర్థం కూడా చెబుతాను. కానీ మిగిలిన వాళ్ళు అమ్మ ఇది మాకు అంత బాగా అనిపించలేదు, గూగుల్లో ఉంది ఇది, చిచ్చు గిచ్చు అట్లాంటి పేరు. పిల్లల్ని పిలవడం కూడా గుడ్డు అని పిలుస్తారు. గుడ్డు అంటే వాడు గుడ్డు జన్మ నుంచి ఇప్పుడు పిట్ట జన్మ అయిపోయి మానవ జన్మకు వచ్చాడు. ఇప్పుడు ఇంకా గుడ్డు పెడితే ఎట్లా వాడికి? ఏం తెలియదే, 3 తెలిసే కదా. ఆ 3 ఎవడు నేర్పకపోయినా తెలుసు. ఒకవేళ ఎవడైనా నేర్పాడంటే వాడు ఆ 3టికే ప్రామినెన్స్ ఇచ్చాడు కాబట్టి వాడు అవే చెప్తాడు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం మనం? మనమ్మ మన నాన్న వాళ్ళు ఏం చేశారు? ఆ 3. అందుకని వాళ్ళకి అవే కావాలి, వాడికి అవే వస్తాయి. ఏమన్నా అడిగితే నాకు అమ్మ లేడండి నాన్న లేడండి, అమ్మ నాన్న లేకండి ఎట్ట బతుకుతాడు రావాడు అంటే అమ్మా నాన్నకు కూడా తెలియదు, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియదు. అందుకని వాళ్ళకి చెప్పలే కదా. అందరికీ రామనాథం గారు లాంటి వాళ్ళకి, రాముడికి వశిష్ఠుడు లాంటి గురువులు దొరకరు. ఎందుకంటే అది తెలిసిన వాడు చాలా తక్కువ మంది ఉంటారన్నారు కదా. అందరు దొరకరు. సరే ఆయన దొరికాడు. వశిష్ఠుడిని పేరు అడిగారు. ఏం పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. మనమంతా రాముడు అంటే ఈ రాముడే అనుకుంటాం. ఈ రాముడు కాదమ్మా. రాముడు అంటే ఆత్మారాముడు, ఈ రాముడు కాదు. ఈ రాముడు రాముడే. అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మ అర్థ కామాలని ఉన్నాయి కదా, ఆ ధర్మాన్ని నిలబెట్టినవాడు రాముడు. అన్ని అంటే ఏ సిచ్యుయేషన్లోనైనా ధర్మం తప్పలే. అందుకని ధర్మాత్మ సత్యసంధస్య రామో విగ్రహవాన్, రామో దాశరథిర్యదే. దశరథుడు కొడుకైన రాముడు మాత్రమే. మనం రాముడిని అందరికీ పేర్లు పెట్టుకుంటాం. ఈ రాముడి ధర్మాత్మ కాదు. రాముడు అనే పేరున్న వాళ్ళందరూ ధర్మాత్ములు కాదు. దశరథుడి కొడుకైన రాముడు మాత్రమే ధర్మాత్ముడు. అర్థమైందా? ఆయన్ని అడిగాట. శాస్త్రం ఏం చెప్పిందంటే ఉత్తమం తత్వదర్శనం. నేను బోర్డు మీద రాస్తా, మీకు మర్చిపోతారని. మళ్ళీ నేను చెరుపుకుంటాలే. ఉత్తమం ఏమిట్రా అంటే, ఉత్తమం అంటే గ్రేడ్ 1 తత్వ దర్శనం.
మధ్యమం నెక్స్ట్ పొజిషన్ ఇచ్చారు దీనికి. శాస్త్ర చింతనం కంఠస్థం చేసినా మంచిదే, అందుకనే బోర్డు మీద రాస్తున్నా. మధ్యమం శాస్త్ర చింతనం, అధమం మంత్ర చింతాచ. తీర్థభ్రాంతి అధమాధమం. ఎవరైనా పుష్కరాలకి వెళ్తాము అన్న వాళ్ళందరికీ ఇది. అయ్యో వెళ్ళలేకపోయినామే, పుష్కరాలకు వెళ్తానంటే నాకు నిజంగా రంగనాయకుల మీద చాలా కోపం వచ్చింది ఆ రోజు కదా. మానుకున్నావు, మంచివాడు పోయినావు, లేకపోతే క్లాసు కూడా రానియను. నీకు అది అర్థం కాలే. ఎందుకంటే ఒరే, నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న విద్యని మీ ముందర పెడుతున్నా. అమ్మ మీరు కష్టపడి చదువుకున్న చదువే కదా మీ కాలేజీలో పిల్లలందరికీ చెప్పారు. వాళ్ళకి డబ్బు తీసుకుని చెప్పా. కాలేజీలో పిల్లలకి చదువు చెప్పానంటే నాకు నెలకి జీతం ఇస్తున్నారు, ఈరోజు కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తున్నారు. మీ దగ్గర నేను ఏం తీసుకోకుండా చెప్తున్నా, కేవలం వాత్సల్యం. వాత్సల్యం అంటే మీరంటే నాకు అంత ప్రేమ. మరి ఆ ప్రేమకి మీరు దాని విలువ ఇవ్వకపోతే నాకు కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. నాకు శాస్త్రం తెలుసు కాబట్టి. మేము పుష్కరాలకు పోతే ఆమెకేమి కోపం రావాలి అంటే మీ కర్మ, అంతే కదరా. ఉత్తమం తత్వదర్శనం, ఫస్ట్ గ్రేడ్ అది అన్నమాట కదా. తత్పదార్థ త్వం పద, ఇది తత్పదార్థం, ఇది త్వం పదార్థం. ఇన్నాళ్ళ బట్టి చెప్పుకుంటున్నాం కదా. ఈ తత్వములకి తేడా తెలుసుకుని దర్శనం చూడగలిగితే, ఏం చూడమంటారండి? త్వమ్ము లేనే లేదు, ఉన్నది తత్తే. తాడు లేనే లేదు, ఉన్నవి అణువులే. పాము లేదు, తాడు లేదు కదా. ఇక్కడ పాము తాడు ప్లేస్లో మనం ఎవరిని పెట్టుకుందామంటే జీవుణ్ణి జగత్తుని పెట్టేద్దాం. జీవుడు లేడు, జగత్తు లేదు కదా. జగత్తు ఉంటే జీవుడు ఉంటాడు, జీవుడు ఉంటే తాడు ఉంటే పాము ఉంటుంది, పాము కదా. పాము పోయినా తాడు ఉంటుంది. జీవుడు పోయినా, నేను పోతాను అనుకోండి ఏ శ్మశానానికో, జగత్తు ఉంటుంది. నేను చచ్చిపోతే మీరందరూ చావరు కదా. ఎందుకురా చావంటే అంత భయం ఏమిట్రా? ఇప్పటిదాకా తాడుందా? ఇదిగో ఇక్కడ తాడు చచ్చిపోయిందా? లేదు కదా. అందుకని తెలియని వాళ్ళు ఎవరో అబ్బా ఎప్పుడు చావు మాటలు మాట్లాడతారంటారు. చావు అసలు లేదురా. పాము ఎట్లా లేదో తాడు కూడా అట్లా లేదు. బాగా అర్థం చేసుకోండి. మధ్యమం శాస్త్ర చింతనం. నువ్వు శాస్త్రం చదువుకుంటే, నీకు శాస్త్రం అర్థమైతే ఏమ్మా నీకు తెలుస్తుంది. చదువుకోవడానికి మనకి సంస్కృతం రాదు. ఒకవేళ చదువుకుందామనుకున్నా చెప్పేవాళ్ళు లేడు కదా. అధమం మంత్ర చింతాచ. మంత్రం చెప్పి చేసుకుంటారు చూడండి, మంత్రమో తంత్రమో ఏదో ఏమంటారు కదా, అది అధమం. తీర్థభ్రాంతి అధమాధమం. ఇంకా 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 తక్కువైంది. ఎందుకంటే గంగా నది ఎప్పుడూ ఉంటుంది. భూమి ఎంతకాలం ఉంటుందో అన్ని నదులు అంతకాలం ఉంటాయి. ఎందుకంటే సముద్రాలు ఉన్నంతకాలము, సూర్యుడు ఉన్నంతకాలము, గ్రహాలు ఉన్నంతకాలము ఆ సూర్యరశ్మికి ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయి మేఘరూపంగా వెళ్ళి కొండల మీద వర్షించి నదుల్లాగా వస్తాయి. నీరు పల్లమెరుగు కాబట్టి నీళ్లు ఎక్కడ పల్లం ఉంటే, పల్లం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ బంగాళాఖాతంలో ఉంది.
అక్కడ అరేబియా సముద్రంలో ఉంది కాబట్టి కొన్ని నదులు అటు వచ్చి అక్కడ కలుస్తాయి, కొన్ని నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయి. అంతేనా? నీళ్ళేనా? మొన్ననే పాఠంలో చెప్పానా, సముద్రం పరమాత్మ అయితే గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ జీవులురా. మనం అవునా కాదా? ఈ భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి, గ్రహ దృష్టి వీటి మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క నదికి పుష్కరమని వస్తుంది. అంటే ఆ రేసు ఈ నీళ్ల మీద పడతాయి. అవి ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఉంటుంది. పర్టికులర్ టైంలోనే పడతాయని కాదు, ఒక్కొక్క నదికి ఒక్కొక్క దీంట్లో పడతాయి. అట్లా పడినప్పుడు ఆ నదికి పుష్కరం వస్తుంది. పుష్కరం రోజు ఫస్ట్ డే నేను స్నానం చేసి వచ్చా, ఇంత పుణ్యం అంతా నాకే వచ్చేసి, మీ ఇబ్బందా వచ్చి తిట్టమంటే బాగా తిడతా, నాకు చాలా కోపం. అంటే నువ్వు చేసేవన్నీ వెధవ పనులను పుష్కర స్నానాలు చేసి పుణ్యం అంతా లాక్కొచ్చుకున్నావు. అక్కడ పుణ్యమే లేదు, నీకు ఎవడిస్తున్నాడు పుణ్యాలు? ఇక్కడ అధమం మంత్రచింతాచ తీర్థభ్రాంతిని అధమాధమ కింద ఋషులు పెట్టారా, నేను పెట్టలేదురా. నాకు అర్థమై మీకు చెప్తున్నా. పోకపోతేమో ఏమీ నష్టం లేదు, పోయి అక్కడ చావక్కర్లే, ఎంతమందో చచ్చారట. మరి వాళ్ళు ఎందుకు చెప్పారండి ఇంతంతమంది నీవు ఎందుకు చూపిస్తున్నారంటే అందరికీ ఇది తెలియదు నాయన కదా. వాళ్ళకి సంబంధించి ఆ టూరిజం దాంట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఇంతమందిని అక్కడికి రమ్మంటానికి, ఆ గంగలో మునగమంటానికి, అవే అడ్వర్టైజ్మెంట్లకి ఇన్ని కథలు చెప్పి టీవీ పెట్టండి ఎన్ని కథలు వస్తాయో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది తెలిసేవాడికి అది అవసరమే లేదు. పుణ్యంతో ఏం చెయ్యాలి? నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాలి, ఆ జన్మలో ఇంకాస్త సుఖంగా బతకాలి. ఎంత డబ్బులు వస్తే, ఎంత విభవము కలిగే అంతయును ఆపదను చింతించినది కదా తెలివి అన్నాడు అన్నమాచార్యుడు. ఎంత నీకు విభవం సంపద ఎంత పెరుగుతుంటే నీకు అన్ని ఆపదలు వస్తున్నాయని అర్థం చేసుకో. ఎందుకంటే సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అన్యాయంగా నీకు డబ్బులు చేరినాయి. అన్యాయమైన డబ్బు నీ దగ్గరికి ఉంటే అది చచ్చినా ఊరుకోదు. ఆలోచించండర్రా కదా. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని నేను లిక్కర్లు కొనుక్కొని పెట్టుకొని శుభ్రంగా తాగాను అనుకోండి, అది లోపలికి పోయి ఊరుకుంటుందా? అన్యాయమైన డబ్బు కూడా మనలోకి వస్తే అంతే పనిచేస్తుంది. అన్యాయార్జితం విత్తం 10 వర్షాణి జీవితం అథవా 12 వర్షాణి సామూలం వినశ్యతి. చదువు రాదురా, అందుకని మీకు తెలియదురా, చెప్పేవాళ్ళు లేడురా. అన్యాయంగా డబ్బు సంపాదిస్తే 10 వర్షాణి జీవితం 10 సంవత్సరాలు ఆ డబ్బులు ఉంటాయిట. బాగా పెంచి నిన్ను బాగా రోగం ఎన్నాళ్ళు బాగా పెరుగుతుంది కదా, క్యాన్సర్ ఎప్పుడో వస్తుంది. 4th స్టేజ్కి వచ్చేటప్పటికి 4th స్టేజ్కి ఎప్పుడు వస్తుందిరా? ఓవర్ ఆ పీరియడ్ కదా, అవునా కదా. ఆల్రెడీ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అంతకుముందున్న కాస్త ఆరోగ్యాన్ని కూడా సామూలం వినశ్యతి. అంతకుముందు నువ్వు సంపాదించుకున్న డబ్బుల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. జీవితంలో కొంతకాలం డబ్బు ఉంటుంది, కొంతకాలం ఉండదు. ఎంత డబ్బున్నా నువ్వు తినంటే తింటావు, కానీ అంతకన్నా ఎక్కువ తినటానికి వీల్లేదు. ఉందా? మన ఇంట్లో గిన్నె నిండా అన్నం ఉంటుంది, కానీ డయాబెటిక్ వాడికి ఇంకో గరిటె అన్నం పెట్టుకోవాలంటే డాక్టర్ గారు నువ్వు 30 గ్రామ్స్ రైస్ తినమ్మా, నువ్వు 50 గ్రామ్స్ తిన్నావంటే పోతావు అంటున్నాడా లేదా? మరి నీకు ఎవ్వడూ సీల్ వేయలేదా? ఒరే ఇంత మాత్రమే డబ్బు సంపాదించుకోరా, ఇంకా ఎక్కువ సంపాదించవాకురా, చస్తావురా అని ఎవడు చెప్పలేదా? నేను చెబుతున్నా. ఏమిరా ఎందుకురా నీకు?
ఎందుకంటే నువ్వు నేను సంపాదించుకున్నానంటే కూడా నీకు భాగవతం అవన్నీ అవే చెప్తాయి. ఇక్కడున్న గ్రంథాలన్నీ 18 పురాణాలు ఈ మాటలే చెప్తున్నాయి. తృప్తి చెందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కంబడునే. ఇక్కడ వద్దు, నేను అమెరికాలో పుట్టాలి, నేను యూరప్లో పుట్టాలి, నెక్స్ట్ బర్త్ నాకు రష్యాలో పుట్టాలి అని అనుకుంటే నాయన ఎక్కడికి వెళ్ళినా నీకు తృప్తి లేకపోతే జన్మరాహిత్యం అనేది రాదు. నేను ఇది చేస్తానండి, అది చేస్తానండి, నాకు ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంటాయి. రేపు యమదూతలు వచ్చి చావు కొడుతున్నప్పుడు అప్పుడు బాగుంటాయి, చాలా బాగుంటాయి. నేను భయపెట్టటలే, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. మిమ్మల్ని భయపడితే నాకు వచ్చేదేమండి? తెలుసుకోండి, ఎవడికి వాడు బాగుపడండి. ఏం చెప్తున్నాం? తత్వదర్శనం ఉత్తమం, మధ్యమం శాస్త్ర చింతనం. అది మనకు సాధ్యం కాదు. మనం గురువుల దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ స్కూల్స్లో వేస్తున్నాం, వాడు డబ్బు కోసం చేస్తున్నా, నేను ఐఐటి కోచింగ్లో పెడతానంటాడు కదా. ఆ ఐఐటి కోసం నీ బ్రెయిన్ అంతా ఐఐటిలో పెడతాడు వాడు. ఏమీ లేదు. ఆలోచించండి. ఈ తల్లిదండ్రులకు బుద్ధి లేదు, ఆ పిల్లలకి అసలే బుద్ధి లేదు. మా పిల్లవాడు ఐఐటి అండి. ఏమండి ఐఐటికి పోయి ఏం చేశాడండి? ఐఐటి వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయి కూర్చున్నారు. మినిస్టర్లు వస్తే సార్ వాడు చదువు రాని వెధవ ఇక్కడ కూర్చుంటాడు, వీడు చేతులు కట్టుకొని నుంచుంటాడు కదా. నువ్వు నీ కొడుకును ఏం చేశావు? అది చాలా గ్రేట్. సిగ్గుండాలరా. మానవ జన్మ ఎత్తినందుకు ఏం చేస్తున్నాను అని నువ్వు నీ జన్మని సార్థకం చేసుకోరా. తృప్తి లేకపోతే సప్తద్వీపాలకు వెళ్ళినా చక్కబడడు వాడు. భగవంతుడు నీకు ఇచ్చాడు, హాయిగా సంతోషంగా ఉంది, అది చాలు. అంతకంటే లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారం మింగబోడు. బంగారం తింటాడా? నాకు ఇంత బంగారం ఉంది కదా అని రోజు కూర్చొని బ్రెడ్కి బదులు బంగారం తింటానా? తినడానికి వీల్లేదురా. కావాలంటే దిగేసుకుంటావు. దిగేసుకుంటే దొంగవాడి చూపులు నీ మీదే ఉంటాయి, ప్రాణం కూడా తీసేసి ఎత్తుకుపోతాడు. నీ కర్మ. ఆలోచించు. ఎవరికి ఏమి ఎగనిస్ట్ కాదు, నేను చెప్తున్నా వినండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి మీరు కూర్చున్నారు కాబట్టి మీకు చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. వినకపోతే వినకపోతే ఏం చెప్తున్నాడంటే అధమం మంత్రచింతాచ. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాయి. ఈ 2 లెవెల్ వాడికే చెప్పట్లేదు. రాముడు వశిష్ఠుణ్ణి దశరథుడు మా అబ్బాయికి ఏం పేరు పెట్టాలి అని అడిగినప్పుడు వశిష్ఠుడు ఆల్రెడీ ఇవన్నీ ఉన్నవాడు. ఇది తెలిసిన వాడికే కదరా ఇదంతా చెప్పే శక్తి వస్తుంది, లేకపోతే ఎట్లొస్తుందిరా? రాదు. వశిష్ఠుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచంలో 2 మంత్రాలు ఉన్నాయి, వాటిని మహామంత్రం అంటారు. మిగిలినవన్నీ తర్వాత కల్పించిన మంత్రాలు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం 2 సహస్రనామాలు నిజంగా ఉన్నది. తర్వాత అన్నీ కల్పించిన నామాలు. ఎందుకు? గురువుగారి నామాలు నేను కల్పించుకోగలిగినప్పుడు వాళ్ళు కల్పించలేరా? అంతంత చదువులు వచ్చిన వాళ్ళు. ఏమ్మా ఈ శ్లోకం విన్నారు కాబట్టి చెరిపోయిన ఏంరా ఫోటో తీసుకోవాలి, తీసుకోండి. ఎందుకంటే నాకు రాసుకోవడాన్ని ఇట్లా వంగి రాయాలి కదా, కష్టం అవుతుంది. లేక ఇది జరిపోయినా ఇది జరుగుతాలే, ఇంకా కాసేపు దాన్ని ఉండండి. వినండి. ఓం నమో నారాయణాయ. యాకి చోటు ఎదురా
ఓం నమో నారాయణాయ. ప్రహ్లాదుడికి నారద మహర్షి చెప్పిన మంత్రం. ఎందుకండి ప్రహ్లాదుడికి నారద మహర్షి నమశివాయ చెప్పకుండా నమో నారాయణాయ ఎందుకు చెప్పాడు? రెండో మంత్రం, ఇది ఒక మంత్రం, ఇది కూడా ఒకటే అనుకోవచ్చు, మన ఇష్టం. నేను రాయడంలో అట్లా రాస్తున్నా కానీ ఏది ఫస్ట్ ఏది సెకండ్ కాదు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం రెండు ఉన్నాయన్నాను కదా, ఏది ఫస్ట్ ఏది సెకండ్ కాదు. ఓం నమ శివాయ. ఇవి రెండు మంత్రాలు. ఏమ్మా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. సిచ్యుయేషన్ ఏంటి? పేరు అడిగారు దశరథ మహారాజు. ఎవరిని? వశిష్ఠ మహర్షిని అడిగారు. అయ్యా, నాకు పిల్లలు పుట్టారు, వీడికి ఏం పేరు పెట్టాలి అని. ఆయన ఎటువంటి పేరు సెలెక్ట్ చేశాడో చూడండి. నమో, ఓం నమో అంటే నమస్కారం పెట్టడం. ఓం ఎందుకు ఉండాలి అంటే ఓం తర్వాతనే అది వచ్చేది. ఓంకి యువతలంతా ఇది ఉండాలి కదా. ఇంతవరకు మనం దీన్ని కట్ చేసుకోవాలంటే దేనికైనా ఇదే వస్తుంది. ఓం నమః. ఓం అనేది రైలు ఇంజను, నమః అనేది గార్డు పెట్టే, మధ్యలో మంత్రం ఉంటుంది. రైలు ఇంజన్ ఒక ముందర ఉంటుంది, గార్డు పెట్టి ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఉంటుంది కదా, ఆఖరిలో ఉంటుంది. మధ్యలో రైలు పెట్టెలు ఉంటాయి, పెట్టెల్లో మనుషులు ఉంటారు కదా. ఇప్పుడు నమో నారాయణాయ అని ఎందుకన్నాడు అంటే, పుట్టడం బ్రహ్మదేవుడు పుట్టించేశాడు, అయిపోయింది, అది భూతంలోకి వెళ్ళాం. శివుడు ఎప్పుడో మనని రయం చేస్తాడట, అది భవిష్యత్తులో ఉంటుంది. ప్రజెంట్లో ఉంది నారాయణుడు. అందుకని విష్ణు భక్తులు తయారైనారు, వైష్ణవం అందుకొచ్చింది. వినండి, ఈ నారాయణాయలో రా అనేది ఇంపార్టెంట్ లెటర్. రా తీసేస్తే నాయనాయ అవుతుంది. వైష్ణవులకి శైవులకి మొదటి నుంచి కొట్లాట. విష్ణువే దేవుడు అంటారు వాళ్ళు, శివుడే దేవుడు అంటారు వీళ్ళు. వీళ్ళకి శివుడు తెలియదు, వాళ్ళకి విష్ణువు తెలియదు. అందుకే హరిహర అద్వైతమని హరిహరనాథ దేవుణ్ణని ఒకరిని సృష్టించాడు. భాగవతంలో హరిహరనాథుడు, తిక్కన భాగవతాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు అని మీరు నేర్చుకుని ఉంటారు స్కూల్లో, హాఫ్ నాలెడ్జీ వాళ్ళు చెప్పుంటారు కదా. అని అందరూ పాఠం చెప్పడానికి మొదలు పెడితే హాఫ్ నాలెడ్జ్ కాక ఫుల్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుందిగా? ఉండదు. మీరు సక్రమంగా నా పాఠాలు విన్నట్టయితే మీరందరూ ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అవుతారు, లేకపోతే మీ కర్మ. అదే మీరు కూడా సగం వింటే నేనేం చేయలేదు. వినండి, నాయనాయ అన్న పదానికి అర్థం నాయనార్లు అని శివభక్తులు. వైష్ణవులు రకారం తీసేశారంటే ఓం నమో నాయనాయ. నాయనార్లు ఆళ్వార్లు అని వైష్ణవుల్లో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఆళ్వార్లంతా విష్ణు భక్తులు, నాయనార్లంతా శివభక్తులు. అంటే వాళ్ళు శివనామాన్ని ఒప్పుకుంటారా? అసలు ఈ లెటర్ లేకపోతే వాళ్ళకి విష్ణు అన్న పేరే రాదు. అందుకని ఓం నమో నారాయణాయలో రకారానికి ప్రాముఖ్యం ఉంది. అంటే రకారం తీసేస్తే ఆ పదానికి అర్థమే లేదు. ఉప్పులో ఉప్పు తీసేస్తే ఉప్పు లేదు, చింతపండులో పులుపు తీసేస్తే చింతపండు లేదు కదా. అంటే దాని ధర్మం అంటారు దాన్ని కదా. ఉప్పదనం దాని ధర్మం, పులుపు దాని ధర్మం. ఆ ధర్మాన్ని తీసేస్తే అది వస్తువు కాదు. సైన్స్లో కూడా మనకు అదే చెప్తారు. ఈ రకారాన్ని తీసుకున్నాడు వశిష్ఠుడు. నమశివాయలో ఓం నమ తీసేసేయలేదు,
అసలు నమశివాయ అన్న పదానికి అర్థం ఏమిటంటే నకారం ఆకాశం, నభము, మా అనేది మరుత్తు. నేను ఇది నా అద్వైత ప్రశ్నోత్తర రత్నావళిలోను దాంట్లో చెప్పాను. ఎవరు చదివారో చదవలేదో బీరువాలో దాచిపెట్టుకుంటారు. మరుత్తు అంటే వాయువు, సి అంటే సిఖి, సిఖి అంటే అగ్ని. వీటి పేర్లు ఇవి సంస్కృతంలో. వా అంటే వాయువు, యా అంటే యజ్ఞం, భూమి. యజ్ఞం చేయాలంటే నేల కావాలి. నమశివాయ అన్న పదం శివుడు కాదు, ఆకాశము. నభం అంటే ఆకాశం, వాయువు, అగ్ని, మరుత్తు, వారి, సారీ, వారి అంటే నీళ్ళమ్మా. యజ్ఞం. ఇవి ఐదు భూతాలు. శివుడికి 5 ముఖాలని చెప్పాను. పంచభూతములు ముఖ పంచకమై 5 భూతాలు. ఇదంతా ప్రకృతి ఏర్పడుతోంది. 1 5 అయింది. అది నమశివాయ అంటే శివుడు కాదు. ఇక్కడ శివుడు లేడు, అక్కడ విష్ణువు కూడా లేడు. వాళ్ళకిద్దరికి అర్థం కాలే. దీంట్లో మకారం గనక లేకపోతే, ఇది మకారం ఇంపార్టెంట్ లెటర్, మకారం లేకపోతే నశివాయ శివుడు లేడు అని అర్థం వస్తుంది. అక్కడేమో వాళ్ళు శైవులు అనే అర్థం వస్తుంది, ఇక్కడేమో వీళ్ళు శివుడు లేడు, నశివాయ శివుడు లేడు. అందుకని మకారం సరి. ఆ మకారం అనే లెటర్ లేకపోతే అక్కడ అర్థం లేదు. ఆ రెండింటినీ పెట్టి శివకేశవులకు అభేదమని రామశబ్దం వచ్చింది. సంస్కృతంలో శబ్దమంజరి నేర్చుకోవాలంటే మొట్టమొదట రామశబ్దమే నేర్పిస్తాడు. అకార అంత పుల్లింగో రామశబ్ద, రామ రామో రామ అని నేర్పిస్తాడు. మనం రామ అనగానే ఏమనుకుంటామంటే దశరథ రాముడు అనుకుంటున్నాం. కాదు, దశరథ రాముడికి ఆ పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే శివకేశవులకు అభేదం. శివుడు కేశవుడు అని ఇద్దరు లేరురా కదా, దేవుళ్ళు అసలు లేరమ్మా, వీళ్ళంతా అబద్ధాలు. మరి ఎవరున్నారంటే నువ్వున్నావు. నువ్వెవరిగా ఉన్నావు? నువ్వే అహం బ్రహ్మాస్మి, నువ్వు పరమాత్మగా ఉన్నావు. అది నీకు ఇక్కడ తెలియాలి, తత్వదర్శనంలో తెలియాలి, లేకపోతే తెలియదు. అందుకే 10 కొంపలు ఉన్నటువంటి చిన్న పల్లెలో కూడా ఒక రామాలయం ఉంటుంది. రామాలయమే ఎందుకు పెట్టారంటే శివకేశవులకు అభేదం అని ఒకటి చెప్తూ, అంటే శివుడు కేశవుడు అని ఇద్దరు లేరురా, వాళ్ళిద్దరూ కలిసి ఒక పరమాత్మే. అందుకని రామ పరబ్రహ్మం అన్నారు ఆయన. రామ పరబ్రహ్మం, రామశబ్దం అందుకు వచ్చింది, రామ పరబ్రహ్మ ఆయన. మరి ఎందుకురా మనకి ప్రతి ఊళ్ళో రామాలయం కడతారు అంటే, శివాలయం కూడా కడతారు, కానీ ఇంకా వేరే ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం అవి కట్టరు. ఇప్పుడైతే సాయిబాబా ఆలయం కడతారు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో కడుతున్నారో నాకు తెలీదు. అందరూ సాయి 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 అని పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ సాయిగాడు ఎక్కడ వచ్చాడో ఇంకా రాలేదు ఇంటికి అంటారు. వాళ్ళ ఇష్టం. అంటున్నారా అంటలేదా? అసలు సాయి పేరు లేకుండా లేదు. మరి మనుషులు ఏమిటి సాయో నాకు అర్థం కాలే. రామశబ్దానికి అర్థం ఉంది. శివకేశవులకు అభేదం. శివుడు కేశవుడు అని ఇద్దరు లేరు, ఉన్నది రాముడు ఒక్కడే, ఉండేది రాముడు ఒకడే. ఊరక చెడిపోకే మనసా అన్నాడు త్యాగరాజు. రాముడు ఒక్కడే ఉండేది, ఊరికే మనస్సు చెడిపోవాలి. ఉండేది రాముడు ఒక్కడే అంటే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు లేరు,
కానీ ఆ సెన్స్లో కాదు. అది మీకు చెప్తున్నా. ప్రతి ఊళ్ళో రామాలయం ఎందుకు కట్టారంటే, నాయన రాముడు అనేటువంటి వాడు నువ్వనుకుంటున్నటువంటి ఆ రాముడు కాదు, ఆత్మారాముడు. ఎప్పటికైనా డీకోడ్ చేస్తేనే నీకు ఇది తెలుస్తుంది. ఎప్పటికైనా తెలుసుకోరా. మరి రాముడి పక్కన సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరు పెట్టారు కదా. హనుమత్ సీత మరో సర్వెంట్ కూడా. హనుమత్ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సపరివార సమేత శ్రీరామచంద్ర స్వామి. మరి ఎందుకు పెట్టారంటే, మనది కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. మనకు వేరువేరుగా ఉండేటువంటి పద్ధతి మనకి లేదు. సనాతన ధర్మం తెలియని వాళ్ళే కుటుంబంలో నుంచే అన్నదమ్ములు వేరైపోతున్నారు. అన్నదమ్ములు వేరైపోమ్మని ఎక్కడా కూడా లేదు. వేరైతే ఏం చెయ్యాలో శాస్త్రం చెప్పింది. వేరు కావడానికి వీల్లేదు. ఈ ఇంటి పేరు గల వాళ్ళందరూ ఈ కుటుంబం. ఈ కుటుంబంలో 4 కొడుకులు ఉండి వాళ్ళకి భార్యలు వచ్చి ఒక్కొక్కడికి 10 మంది పిల్లలు పుట్టి వీళ్ళందరికీ ఇల్లు చాలక ఇంకో ఇల్లు పెట్టుకుని క్రమంగా వాళ్ళు దాయాదులైపోయినారు. దాయాదులైపోయేప్పటికీ అసూయ ద్వేషాలు వచ్చాయి. ఆలోచించండి రా, అస్సలు అది లేదు. మనదంతా కుటుంబ వ్యవస్థ. హిందూ ధర్మం అంటే కుటుంబం అంతా ఒక చోట ఉండాలి. వేరు వేరు కావడానికి వీల్లేదు. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ కుటుంబం నిన్ను కాపాడుతుంది కదా. లేకపోతే వేరే వాళ్ళు కాపాడు. ఇప్పుడు ఫైనాన్షియల్గా డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టి అందరూ ఏమైపోయినారంటే, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, వాడికి మా అన్నకి అసలు ఉద్యోగమే లేదు, వాడి పిల్లలందరినీ నేను ఎందుకు సాకాలి, నా డబ్బులన్నీ వాళ్ళ పిల్లలకి ఎందుకు పెట్టాలి. స్వార్థం పెరిగిపోయిందిరా నీకు. అట్లా పెరగద్దురా అని ప్రతి ఊళ్ళో రామాలయం పెట్టారు. రాముల వారి గుడికి పోయి ఇది తెలుసుకోరా. అక్కడ రాముడు సీతని, లక్ష్మణుడు చూడండి, వాడి పెళ్ళాన్ని కూడా వదిలేసి వచ్చాడు. అవసరమైతే నీ పెళ్ళాన్నన్నా వదిలే కానీ నీ కుటుంబాన్ని వదిలేగా. అది అర్థం. అంత మంచి ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారా మనకి? అంతా స్వార్థంతో చెప్తోంది. ఆమె కుటుంబం అంతా కలిసి ఉండాలని అనుకున్నట్లుంది. మనందరికీ కూడా నూరిపోస్తోంది. వశిష్ఠ మహర్షి రాముడికి పేరు పెట్టేటప్పుడు ఇంత ఆలోచించి పెట్టాడు. అందుకే మనందరికీ మరి అందరికీ ఇది రాదు కదా. అందుకని ఏం చేశారంటే మనందరి కోసం ఇంకా కిందికి రావద్దు, మంత్రచింతాచ. మంత్రం దగ్గరికి వచ్చేప్పటికి తీర్థభ్రాంతి వదిలేశాందే, అధమాధమం కదా. మంత్రాలు చెప్పడం కూడా రాదు. ఎందుకంటే మంత్రద్రష్ట కావాలి, మంత్రం నేర్చుకోవాలి, ఆ మంత్రాన్ని ఫాలో అవ్వాలి కదా. ఆ మంత్రాన్ని ద్రష్ట చూడగలగాలి. దాని అర్థంతో ఆ వ్యక్తి దాన్ని చూడగలగాలంటే మనుషులు కాదు, నీకు ఆ భావం అర్థం కావాలి. అందుకని వ్యాస మహర్షి ఏం చేశాడంటే చూడండి, శ్రీరామ రామ రామ ఇది మంత్రం. ఈ శ్రీకి అర్థం ఓం, దీనికి అర్థం తత్, దీనికి అర్థం త్వం, దీనికి అర్థం అసి. దీన్ని ఇక్కడ తత్వమసి అనేటువంటి మహావాక్యం, ప్రబోధవాక్యం అదే మంత్రం. దాన్ని ఈ రెండింటినీ కలిపి విష్ణువు శివుడు ఒకడేననేటువంటి మాటతో కలిపి ఇది చెప్తే అర్థం కాదని, సంస్కృత పదాలు కదా, అర్థం కాదని ఈ మంత్రాన్ని ఈ ఫారంలో పెట్టేశాడు. అర్థమైందా? దీన్ని ఇంకా దగ్గరికి తీసుకొచ్చి మీకు చెరపకూడదురా. బోర్డు చాలు చూడండి. శ్రీరామ జయ రామ, ఈ కాస్త చెప్తా.
జయ జయ రామ. నాయన మీకు ఈ అర్థాలు తెలియదు కాబట్టి భజన చేసుకోండిరా. ఏమని భజన చేసుకోవాలండి? శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది చేసుకోమన్నారు. అర్థమైందా? ఈ శ్రీరామ జయరామలో ఇక్కడ జయ తీసేయండి, ఇక్కడ జయ తీసేయండి, శ్రీరామ రామ రామ. అది అది మంత్రమేనా? అంతేగాని ఏకాహం చేసి రాత్రి తెల్లవారులు పగళ్ళు కూర్చొని శ్రీరామ జయరామ జయ జయరామ కొట్టుకొని చేతులు కొట్టుకోండి. మరి చేతులు ఎందుకు కొట్టుకోమన్నారండి? అరిచేతుల్లో అన్ని స్విచ్చెస్ ఉంటాయి, మన బాడీ స్విచ్చెస్ అన్నీ. ఇట్లా ఇట్లా కొట్టడం వల్ల ఈ ప్రెషర్కి నీ బాడీ బాగుంటుంది. అందుకు భజన 8 అయిపోయింది, 2 hours. అర్థమైందా? ఆచరణలో పెడతారా? రేపు మళ్ళీ మేము పుష్కరానికి పోతున్నామని నాకు చెప్పారంటే మిమ్మల్ని చంపుతా. ఆశీర్వదించండి, ఖచ్చితంగా చంపుతా. అర్థం చేసుకోండి. 10 మందికి చెప్పండి రా. నా గురువు నాకు చెప్పినట్టుగా మీకు నేను చెప్తున్నా. ఒరే నాయన, మీకు తెలియదని ఎస్కేప్ అవ్వకండి రా. 10 మందికి చెప్పండి రా. మీకు చెప్పడం రాకపోతే నన్ను మళ్ళీ వచ్చి అడగండి రా, నేను చెబుతాను. ఎన్నిసార్లు అయినా చెబుతా, దేహం ఉన్నంత వరకు. ఇది ఎప్పుడు పోతుందో నాకే తెలియదు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా మీకు చెప్దామని, కానీ మీరు ఆ లెవెల్కి రాలే. అందుకని రహస్యాలన్నీ నేనే దాచిపెట్టుకున్నా. మొన్న దసరా పండగ నుంచి మీరు కొంచెం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. పర్వాలేదులే, ఏమో ఎన్నాళ్ళు ఉంటుందో దేహం నేను చెప్పలేను కదా. ఇది ఎంత ఇందాకరి వరకు చక్కగా అక్కడ తాడు వేళ్లాడింది, ఇప్పుడు తాడులో ఈ భాగం చచ్చిపోయింది కదా. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. 10 సార్లు కాదు, 100 సార్లు క్యాసెట్ వినండి. అప్పటికే అర్థం కాకపోతే మళ్ళీ నా దగ్గరికి రండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఏ టైంలో అయినా చెప్తాను. ఇదైతే ఆ మూడిటి గురించి వచ్చి అడిగారంటే నాకు నిజంగా కోపం వస్తుంది. కానీ మీరు అడగకుండా ఉండరు, మీరు అందుకోసమే వస్తారు నా దగ్గరికి. ఎన్నిసార్లు అన్నా తిట్టని కొట్టని ఏమన్నా చేయని, నన్ను ఏం చేయమంటారు? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి.